Good afternoon, sir. డాక్టర్ గారు రికార్డింగ్ హాయ్ హౌ రికార్డింగ్ ఫెసిలిటీ బదిలైందా డాక్టర్ గారు? రికార్డ్ అవుతుంది సార్. మీటింగ్ ఈస్ బీయింగ్ రికార్డెడ్. ఓకే ఓకే. This is one of the greatest motives. You work hard, you make money, you do it for yourself. That's not life. You go out, you seek for people who need your help, you make their lives better. You become that sponge which can absorb all the negativity, and you become that person who can emit beautiful positive vibes. And when you realize that you have changed someone's life, and because of you, this person didn't give up, that is the day when you live. Okay. ఎవరు వీడియోలు ఆన్ చేసుకోరా ఏమి? జస్ట్ యూ హ్యావ్ ఇంటరాక్ట్ అవ్వండి, దెన్ ఓన్లీ యూ కెన్ లెర్న్. టుడే వీఆర్ గోయింగ్ టు లుక్ ఎట్ ఒక 4 ఫార్మాట్ చూద్దాం. ఇది కనుక మీకు క్లారిటీ వస్తే ఇట్ బికమ్ ఈజీ. లేకపోతే ఏంటంటే ఒక డైలమాలో ఉంటాం అనమాట, ఏది కరెక్ట్ చేస్తున్నామా లేదా అని. సో వీ విల్ పుట్ అప్ వెరీ స్పెసిఫికల్లీ ఆన్ దట్. గుప్తా గారు, సుష్మా, నాగమల్లేశ్వరి గారు ఏం ఫాలో అవుతున్నారు? డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. అంటే బేసిక్ మన అప్రోచ్ ఏంటంటే మనం చేసే మిస్టేక్స్ ఏందో క్లియర్గా తెలుసుకోవాలి. మనం ఏం చేస్తున్నాం, మిగతా వాళ్ళ సంగతి అవసరం లేదు మనకి. మనం ఇన్ని సంవత్సరాలు ఏమేమి మిస్టేక్ చేస్తాం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మన కరెంట్ హెల్త్ వచ్చేసి ఇన్నాళ్ళు చేసేటువంటి మనం మంచి హ్యాబిట్స్ కానీ హ్యాబిట్స్ విచ్ ఆర్ నాట్ గుడ్ ఫర్ హెల్త్, ఇవన్నీ మిక్స్ అనమాట. ఆ మిక్స్ అయ్యి వచ్చిందని మనం అనమాట ఇప్పుడు మన కరెంట్ హెల్త్. కనుక మనకి ఒక క్లారిటీ ఉండాలి. ఏం మిస్టేక్, అదే మిస్టేక్ కంటిన్యూ చేస్తా పోతున్నాం అనుకోండి, మళ్ళీ మార్పులు ఏం చేసుకోలేదు, చిన్న చేసుకునేదో జ్యూస్ తాగారు మధ్యలో, లేదా వాకింగ్ మొదలు పెట్టారంటే పని చేయవు, యూ వాంట్ వర్క్. మనోజ, స్వప్న, ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ పుట్ ఆఫ్ ద వీడియోస్. ఓకే, నౌ వి విల్ స్టార్ట్ ఆఫ్ ద ప్రెజెంటేషన్. దీనిలో ఒక 4 or 5 ఇవన్నీ అనమాట స్లైడ్స్. దానిలో వి విల్ స్టడీ. ఫస్ట్ వచ్చేసి మన ఇమ్యూనిటీ స్కోర్. అందరు పెన్ను పేపర్ పెట్టుకోండి. యూ కెన్ ఫైండ్ అవుట్ టుడే. నవ్ ఇట్ సెల్ఫ్ విల్ టెల్ వాట్ ఈస్ అవర్ ఇమ్యూనిటీ స్కోర్. ఆ తర్వాత మెటబాలిక్ హెల్త్ స్కోర్. మెటబాలిక్ స్కోర్ అంటే యూ హ్యావ్ టు హ్యావ్ యువర్ బ్లడ్ రిపోర్ట్. మీరు చేయించుకోలేదు అనుకోండి, దెన్ యూ కెనాట్ నో. థర్డ్ వచ్చేసి మనం ఏం మిస్టేక్ చేస్తున్నాం అది కూడా ఇప్పుడే స్కోర్ వేసుకుందాం ఎవరి కారణం. తర్వాత మనం ఫాలో అవ్వాల్సిన దినచర్య, అది కూడా ఒక స్కోర్ అనమాట. ఇప్పుడు 10 మిస్టేక్స్లో 10కి 10 ఆపేయాలి. ఆ తర్వాత దినచర్యలో 10కి 10 ఫాలో అవ్వాలి. అంతేగాని మిస్టేక్లు 2-3 చేస్తుంటాం, దినచర్యలో ఒక 5-6 ఫాలో అవుతున్నాం అంటే అవ్వదు. బెనిఫిట్ వస్తుంది, ఏదో కొంచెం వస్తుంది అనమాట, అంతేగాని ఫుల్ బెనిఫిట్ రాదు. ఫుల్ బెనిఫిట్ రావాలంటే అవును అందరూ ఒప్పుకుంటారు లేదా, మిస్టేక్లు కంటిన్యూ చేస్తుంటాం మనం అన్ని ఫాలో అవ్వమంటే వస్తా రిజల్ట్స్? హలో, నో. కాకపోతే ఏంటంటే ఇక్కడ కొంచెం డిసిప్లిన్ అనమాట. ఓకే, అంటే ఈ అంత మానేయాల్సి అంటే మానేయడానికి కుదరనైన ఏం కాదు, అది మనం చేద్దాం స్టడీ. ఓకే, విల్ సీ నౌ. అందరు పెన్ను పేపర్ పెట్టినారు కదా, వి విల్ సీ నౌ టుడే. చూడండి, ఇమ్యూనిటీ స్కోర్ ఒక 12 మార్కర్స్. ఇంతకుముందు 16 చేసాము, కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతున్నారు జనాలు, అందుకే మేము రెడ్యూస్ చేసాము. ఏంటి ఫస్ట్ ఏంటి, వెయిట్, వేస్ట్ సైజ్. అందరికి తెలుసు కదా వెయిట్ ఎంత ఉండాలో. 5 అడుగులు ఉంటే మ్యాక్సిమం ఒక 55 పెట్టుకోండి. 5.5 ఉంటే ఒక 65 పెట్టుకోండి. 6 feet ఉంటే ఒక 75 పెట్టుకోండి, సింపుల్. 5 అడుగులు ఉంటే ఎంత ఉండాలి, అడుగు కొలత హాఫ్ హైట్ ఇంచెస్ అనమాట. తర్వాత బ్లడ్ ప్రెషర్ ఎంత ఉండాలి, రెండోది. మూడోది ఏంటి, మనకేమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా. హెల్త్ ఇష్యూస్ ఒక 10 హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. దాని ఎన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఎన్ని మందులు వాడుతున్నాం. హెల్త్ ఇష్యూస్ ఏమి ఉన్నాయి ఎవరు చెప్తారు? వెయిట్ ఎక్కువ ఉంటే ఒక హెల్త్ ఇష్యూ, బీపీ ఉంటే ఒక హెల్త్ ఇష్యూ, ఏదో ఒక ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాం డాక్టర్ ఇచ్చినటువంటిది, ఏదో దానికి థైరాయిడ్ కానీ గ్యాస్ కానీ ఏదో రోజు వేసుకుంటే అదొక హెల్త్. ఇక్కడ ఆల్రెడీ 3 అయిపోయినాయి. 4వది ఏంటి చూద్దాం. 4వది ఆల్రెడీ ఒబేసిటీ, బ్లడ్ ప్రెషర్, మెడిసిన్స్ వేసుకోవడం 3 అయిపోయినాయి. థైరాయిడ్ ప్రాబ్లం, అది 4వది. ఫ్యాటీ లివర్ కావాలంటే బ్లడ్ టెస్ట్ చేస్తే తెలుస్తుంది, లేదా తెలీదు. తర్వాత కొలెస్ట్రాల్, డిస్లిపిడిమియా, డయాబెటీస్ ఉందా లేదా, B12 ఉందా లేదా. ఇక్కడ ఎన్ని మొత్తం ఇక్కడికి 8 అయిపోయినాయి. ఒకటి ఒబేసిటీ, బీపీ, మెడికేషన్స్, థైరాయిడ్, ఫ్యాటీ లివర్, డిస్లిపిడిమియా, డయాబెటిక్, తర్వాత B12 తక్కువ ఉందా లేదా. చెప్పేది వినండి, మిగతా 2 ప్రాబ్లంలు ఆల్మోస్ట్ 80-90% పాపులేషన్ ఉన్నట్లే.
మీరు చెక్ చేసుకునే అవసరం, మీరు రాసుకోండి అక్కడ రెండని. రెండు కన్ఫర్మ్గా మిస్టేక్స్ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, మీరు అందరూ కనుక ఒక ఒక 10 రోజులు మీరు బోట్లో వెళ్ళాలనుకోండి, ఒక్కళ్ళే వెళ్ళాలి. ఏం చేస్తారు? మంచి బోట్ సెలెక్ట్ చేసుకుంటారా, ఏదో బోట్ ఎత్తుకుని వెళ్ళిపోతారా? హలో, మంచి బోట్ పని చేస్తుందా లేదా చూసుకుంటారు, బాగుందా లేదా చూసి ఎక్కుతారు. అది ఎల్లో దానిలో ఉన్న లైట్ వర్ణ క్రాక్ ఉన్నా డేంజరే కదా మనకి. అలానే మన బాడీ కూడా మనకి మన మన పార్ట్నర్ లాగా అనమాట. ఇప్పుడు బాడీలో ఓవర్ వెయిట్ ఉన్నాం అంటే ప్రాబ్లమా కాదా? బ్లడ్ ప్రెషర్ ఉంటే ప్రాబ్లమా కాదా? టాబ్లెట్లు వేసుకున్నా అక్కడ ఆల్రెడీ 3 ప్రాబ్లమ్లు ఉన్నట్టు. బ్లడ్ టెస్ట్ చేసుకుని 7 చూసుకున్నాం. ఈ మిగతా 6, 3 ప్లస్ 5, 8, 3 ప్లస్ 5, 8 అయిపోయినాయి. 2 టెస్టులు ఏంటి ఇంపార్టెంట్, చాలా మందికి డి విటమిన్ తక్కువ ఉంటుంది. మీరు చేసుకోండి, చేసుకోపోండి, రాసిస్తాం మీ అందరికి. తర్వాత ఇన్సులిన్ రెసిస్టెన్స్ కన్ఫామ్ ఉంటుందన్నమాట. ఓ, అది రాలేదు ఇక్కడికి, తర్వాత చూద్దాం. తర్వాత ఓకే, లంగ్ కెపాసిటీ ఎలా ఉంది? క్లాస్ జరుగుతుంది, జాయిన్ అవ్వు. సో ఎన్ని ఎన్ని 8 ప్రాబ్లంలు ఎన్ని ఉన్నాయి మనం చూసుకోవాలి. ఒకప్పుడు నాకు టోటల్ 8 ప్రాబ్లంలు ఉండేవి. 11 టాబ్లెట్లు వాడేవాడు అనమాట. లంగ్ కెపాసిటీ ఎలా ఉంది, ఎలా తెలుస్తుంది చెప్పండి? బాగా గాలి పీల్చుకోండి, 2-3 సార్లు రిలాక్స్ కూర్చొని బాగా గాలి పీల్చుకొని, బాగా గాలి లోపలికల్లా పీల్చుకొని వెయిట్ చేయండి ఒక 60 సెకండ్స్ గాలి వదలకుండా. ట్రై చేయండి అందరూ. దీనివల్ల తెలిసిపోతుంది అన్నమాట మనకి, మన బాడీలో ఒకవేళ ఐరన్ తక్కువ ఉన్నా, ఫెరిటిన్ తక్కువ ఉన్నా, హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నా కూడా మనకి అంత కెపాసిటీ ఉండదు. కనుక ఇది ఒక టెస్ట్ 4. ఓకే, రిలాక్స్ రిలాక్స్ ఆల్ ఆఫ్ యూ. తర్వాత కూడా చేసుకోండి. తర్వాత నెక్స్ట్ ఏంటి? హార్ట్ హెల్త్. మన హార్ట్ హెల్త్ ఎలా ఉంది ఎలా చెప్తాము? ఇప్పుడు కుదరదు అనుకోండి, 3 అంతస్తులు భవంతిని 60 సెకండ్లు ఎక్కాల అంటే 60 మెట్లు 60 సెకండ్లో చక్క పైకి ఎక్కగలిగి ఉండాలి. తర్వాత చేయండి, చూసుకోండి మీరు ఎక్కగలరా లేదా అని. ఒకేసారి ట్రై చేయొద్దు, ఉంటే చేయండి. తర్వాత ఫ్లెక్సిబిలిటీ బ్యాలెన్స్ చూద్దాం. ఫ్లెక్సిబిలిటీ బ్యాలెన్స్ ఎలా చూద్దాం? నెక్స్ట్ ఏంటి? నీళ్ళు ఎన్ని తాగుతున్నాము, మన స్కిన్ హెల్త్ ఎలా ఉంది చూసుకుంటాం అనమాట. తర్వాత ఎన్నిసార్లు మల విసర్జనకు వెళ్తున్నాం రోజులో, ఎన్నిసార్లు వెళ్ళాలో చూద్దాం, అది ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. తర్వాత మన రోజు ఎన్నిసార్లు తింటున్నాం, ఈటింగ్ ఎపిసోడ్స్. ఎపిసోడ్ అంటే నీడు తప్పి చేతి నోట్లు వేసుకుని అది ఫుడ్ కిందే. రోజులు ఎన్నిసార్లు తింటున్నాం అనేది అనమాట 9th పాయింట్. 10th ఏంటి? నిద్ర. ఎంత ఎంత తొందరగా ఎంత తొందరగా పడుకుంటున్నాము, ఎన్ని గంటలు పడుకుంటున్నాం అనేది. 11 ఏంటి? మైండ్ మేనేజ్మెంట్. మైండ్ మేనేజ్మెంట్ ఏంటి? మన స్ట్రెస్ ఎలా మేనేజ్ చేస్తున్నాము, మన ఎమోషన్స్ ఎలా మేనేజ్ చేస్తున్నాము, మన రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి. ఇది జనరల్ బ్రాడ్గా రాసుకోండి మీరు, ఇది స్పెసిఫిక్ చెప్పలేం. సపోజ్ ఇంట్లో ఎప్పుడు గొడవలు జరుగుతున్నాయి అనుకోండి, అంటే స్ట్రెస్లో ఉన్నట్లే. తర్వాత మనకి ఎక్కువ కోపాలు వస్తున్నాయి. తర్వాత ఇవన్నీ కూడా. 12th ఏంటి? మన ఇమ్యూనిటీ ఎలా ఉంది. ఇది ఈ 12 పాయింట్ చూద్దాం ఒక్కొక్కటి ఏంటంటే. యాజ్ పర్ హైట్ ఉన్నావా లేదా? చెప్పాను కదా, ఇందాక చెప్పాను, హాఫ్ 18 ఇంచెస్. బ్లడ్ ప్రెషర్ 90/60 to 120/80 ఉండాలా. హెల్త్ ఇష్యూస్ 10 ఇష్యూస్ ఏమున్నాయి చూసుకోవాలా. 10 ఇష్యూస్ చూసాం కదా, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఆ తర్వాత తర్వాత ఫ్లెక్సిబిలిటీ ఎలా చూడాలి? స్ట్రెయిట్గా నిలబడి చేతులు పైకి ఎత్తేసి మోకాళ్ళు బెండ్ అవ్వకుండా మన చేతి వేళ్లతోటి మన బటన్ వేలతో టచ్ చేయాలి. చేయగలుగుతుందో చూసుకోండి. పట్టు అంటే తెలియదు. కుదిరితే తలకాయ తీసుకెళ్ళేసి మోకాళ్ళకి టచ్ చేయండి, అంటే మంచి ఫ్లెక్సిబిలిటీ ఉన్నట్టు అనమాట. లేదా కూర్చొని లెగిసే ఒక సీన్ ఉంది, మనం చూపిస్తాం తర్వాత వీడియోలో. దీని ఇదనమాట హార్ట్ హెల్త్, ఐ మీన్ ఫ్లెక్సిబిలిటీ. మళ్ళీ బ్యాలెన్స్ చేయడం అంటే ఏంటి? ఒక కాలు మీద ఒక 60 సెకండ్లు నిలబడతాం. ఒంటి కాలు మీద అనమాట. ఒక కాలు పైకి ఎత్తేసి సపోర్ట్ పెట్టుకోండి, సైడ్ గోడ ఏదన్నా నిలబడండి. ఒక కాలు మీద 60 సెకండ్స్, తర్వాత ఇంకో కాలు మీద 60 సెకండ్స్. బెండ్ అటు ఇటు అవ్వకుండా చూసుకోండి, అవుతుంది ఎలా అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఏంటి? హైడ్రేషన్. రోజులో 3-4 లీటర్లు కంపల్సరీ తాగాలి. మీరు 2 తాగినా దీనిలో మైనస్ చేసుకోండి, టిక్ చేసుకొని ఇంటూ పెట్టేసుకోండి. 3-4 లీటర్లు నీళ్ళు తాగుతున్నాం లేదా. మన స్కిన్ ఎలా ఉంది, ఎస్పెషల్లీ ఫేస్ మీద పింపుల్స్ కాదు, దాని ఏమంటారు, ఒక ఒక పింపుల్స్ అంటారు, దాన్ని ఏమంటారు మనకి ఎప్పుడైతే స్కిన్ Acne. క్లియర్. Acne. యాక్ని.
ఆహా! యాక్టివ్. యాక్నే మనకు తెలుస్తుంది. చూడంగానే తెలిసిపోద్ది. డ్రై స్కిన్, పెదాలు కొంచెం పైలు ఉంటాం. తర్వాత మన బాడీలోని స్మెల్స్ ఎలా వస్తున్నాయి. ఒక్కోసారి కొంతమంది చెమటొస్తుంది. చాలా ఆహ్, మంచి వాసన రాదు. చెడ్డ వాసన వస్తుంటుంది. అది యూరిన్‌కెళ్ళంగానే చాలా కంపు కొడుతుంటుంది. అంటే ఏంటి లోపల బాగా ఇవి ఉన్నట్టనమాట. టాక్సిన్స్ ఉన్నట్లు. అది చూసుకోండి మీరు. మీకు మీరే టెస్ట్ చేసుకోండి. 2 సార్లు మల విసర్జనకి వెళ్తున్న వాళ్ళు అది ఇంపార్టెంట్. అది మార్నింగ్ ఎళ్ళాల. ఒకసారి ఎళ్ళే బ్యాచ్ అందరూ ఇది మైనసే ఈ పాయింట్. తర్వాత ఈటింగ్ ఎపిసోడ్ రోజులో 2 సార్లే తినాలి. ఆకలేసినప్పుడే తినాల. మనం ఈ 2 సార్ల కంటే ఎక్కువ తింటున్నామా అంటే ఇది మన ఇమ్యూనిటీకి ఎఫెక్ట్ అవుద్దనమాట. నిద్ర. నిద్రొచ్చేసి 7 గంటలు పడుకోవాలి. అది కూడా మనం మంచం ఎక్కిన 5, 10 నిమిషాలు నిద్ర పట్టాల. అందుకని అరగంట తంటాలు పడితే గాని నిద్ర పడతంటే ప్రాబ్లమ్ అనమాట. అది రాసుకోండి. మైండ్ మేనేజ్‌మెంట్. మైండ్ మేనేజ్‌మెంట్ అంటే ఏంటి చెప్పాను? స్ట్రెస్ ఎలా చేసుకుంటున్నాం? మన రిలేషన్‌షిప్స్ ఎలా ఉన్నాయి? ఇది మీరు అసెస్ చేసుకోండి మీ ఓన్. ఇఫ్ యూ సే ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే. ఏమంటే ఎప్పుడైతే స్ట్రెస్ అవుతామో ఏమవుతుంది మనకు నిద్ర పట్టదు. డిస్టర్బ్‌గా ఉంటాం అనమాట. దానివల్ల హెల్త్ అంతా ఎఫెక్ట్ అవుతుంది. ఇమ్యూనిటీ అంటే ఎవరు చెప్తారు? ఇమ్యూనిటీ ఎలా చెక్ చేస్తారు? ఇమ్యూనిటీ ఉందా లేదా? తరచు కోల్డ్ వస్తుందా? కాఫ్ వర్షంలో వస్తుందా? తడిచిన ఆ! ఆ! అంటే అంత బీభత్సం చేయనవసరం లేదు. మనకు తెలుసుద్ది ఏదో ఊరికెళ్ళాము. ఒక 4 రోజులు ఊరికెళ్ళొచ్చి ఆ నీళ్లు తాగాము ఇంతే సంగతులు. వాటర్ లేచి చేంజ్ చేస్తాను. వాటర్ చేంజ్ అయింది. దగ్గు, జలుబు తర్వాత కంపల్సరీగా సంవత్సరం 2, 3 సార్లు అడ్డం పడుతుంటాం. అంటే ఏంటి మనకు ప్రాబ్లమ్ ఉన్నట్టనమాట. అది చూడండి ఒకవేళ వానలో ఒక అరగంట తడిసినా గూడా ఆ సాయంత్రం వెంటనే జలుబు, దగ్గులు చేయకపోవటం అయన్నీ ఒక ఇమ్యూనిటీకి ఒక ఇండికేషన్ అనమాట. ఓకే. ఒకప్పుడు చూడండి నాకెలా ఉండేయి వీటిల్లో హ్మ్. వీటిలో చూడండి అప్పుడు ఓవర్ వెయిట్ ఉండేవాడిని. బీపీ బీభత్సం 130/90 8 హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఒక్క థైరాయిడును ప్లస్ నాకు ఫ్యాటీ లివర్ కాదు. థైరాయిడ్ ఒకటి లేదు. ఇంకోటి కొలెస్ట్రాల్ నార్మల్‌గా ఉంది. మిగతా అన్ని ప్రాబ్లమ్‌లే. ఆ తర్వాత లంగ్ కెపాసిటీ లేదు. హార్ట్ హెల్త్ ఎక్కేవాళ్ళు ఎక్కలేకపోయేవాడిని. ఫ్లెక్సిబిలిటీ బ్యాలెన్స్ అసలు కాళ్ళు అందేవి కావు. నీళ్లు 1 ½ లీటర్ తాగేవాడిని. రోజులో పొద్దున్నే వెళ్ళేవాడిని టాయిలెట్‌కి. డెఫినిట్‌గా ఎప్పుడు కూడా మార్నింగ్ టాయిలెట్ ఎళ్ళాకే ఆఫీస్‌కెళ్ళేవాడిని ఎన్నో సంవత్సరాలు. నేనేమనుకునేవాడిని నాకు అద్భుతమైన గట్ హెల్త్ ఉంది అనుకునేవాడిని. కానీ కాదు. ఒక్కసారి మల విసర్జన వెళ్ళటం వలన దట్ విల్ నాట్ బి గుడ్. రోజులో ఎన్ని సార్లు తినేవాడిని 6 కంపల్సరీ. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కంపల్సరీగా తినేవాడిని. మళ్ళీ ఆఫీస్‌లో ఒక కాఫీ మధ్యాహ్నం 10:00కి మళ్ళీ 3, 4 కాఫీ. 5 అయిపోయింది కంపల్సరీ. ఇంకెవరైనా వచ్చారంటే ఇంకొక ఎక్స్‌ట్రా కాఫీ అయిపోయేదనమాట. అంటే రోజు 6 సార్లు తినేవాడిననమాట. స్లీప్ అద్భుతంగా పడుకునేవాడిని. పడుకొని 5 నిమిషాలు నిద్రపోయేవాడిని. స్ట్రెస్ ఏమి ఉండేది కాదు. హ్యాపీ. ఇమ్యూనిటీ డౌట్. రేపు వానంటే భయం. వెళ్ళేవాళ్ళం కాదు బయటికి. అంటే ఈ 10కిలో 12 పాయింట్స్‌లో ఓన్లీ 2 పాయింట్స్ ఓకే. ఇదొచ్చేసి ఇమ్యూనిటీ స్కోర్ అన్నమాట. మీరు చెక్ చేసుకోండి. ఇది ఈజీయే కాదా? దీనికి టెస్ట్‌లేం అవసరంలా. ఇందులో ఎంతుండాలి? ఎంతుండాలి హెల్త్ స్కోర్ చెప్పండి? 90% ఉంటే చాలా? 100 కావాలా? 50 చాలా? ఎట్లా? 100 ఉండాలి సార్. 100కి 100 ఉండాలా? ఏమంటే మీరు వెళ్ళే బోట్‌లో ఒక చిన్న క్రాక్, మైనర్ క్రాక్ ఉంటే పర్వాలేదా? వెళ్ళం గదా! ఏమవుద్ది మైనర్ క్రాక్ ఉంటే? ఆ బోట్‌లో వెళ్ళేటప్పుడు నీళ్ళొస్తుంటాయి. అయి తోడుకొని పోసుకోవడమే సరిపోయిద్ది. మనం ఎంజాయ్ చేయలేం లైఫ్. సేమ్ థింగ్ హియర్. ఇఫ్ యూ హావ్ ఎనీ హెల్త్ ఇష్యూ యూ విల్ కంటిన్యూ టు హావ్ ఎ ప్రాబ్లమ్. ఇదొచ్చేసి హెల్త్ స్కోర్ అండ్ 12 మార్కర్స్. దీనిలో బ్లడ్ టెస్ట్ లేకుండానే మనం చెక్ చేసుకోవచ్చు. అందరికి క్లియర్ ఎంత చెప్పండి ఒక్కొక్కళ్ళ హెల్త్ స్కోర్ ఎంతుంది? 12 ఎన్నున్నారు? ఓకే. చకచక చెప్పండి. నాగమల్లేశ్వరి గారు 12లో మీ ఎన్ని ఓకే? 6 సార్. వెరీ గుడ్. నో ప్రాబ్లమ్. అంటే 50%. మనం ఇంప్రూవ్ అవ్వాలన్నమాట. అంటే ఏంటి? మీరెళ్ళే బోట్‌లో ఎన్ని క్రాకులు ఉన్నట్లు? 6 క్రాక్స్ ఆ! ఉన్నాయి. 6 క్రాక్స్ ఉన్నట్టు. ఈ కాన్సెప్ట్ పెట్టుకోండి మైండ్‌లో. అంటే అప్పుడు మనం కేర్‌ఫుల్‌గా ఉంటాం. ఇప్పుడు మన బాడీలో మనకేం ప్రాబ్లమ్ ఉన్నా పట్టించుకోం. ఎందుకంటే ఏం అవ్వదు. నిజంగానే ఏం అవ్వదు. కానీ ఆ ప్రాబ్లమ్ జరుగుతా ఉంటుందన్నమాట. తర్వాత నీకు సుష్మా అన్‌మ్యూట్. సార్ 10 సార్. 12లో 10 ఉన్నాయి. చూసారా? ఆ. ఇప్పుడు బ్లడ్ టెస్ట్ చేసుకోకుండానే మన బండారం బయటపడిందా లేదా? 10 out of 12 ఓకే. వెరీ uh, గుడ్. ఓకే. maintain 2 మిస్టేక్స్. ఓకే. 2. 2 mistakes. నో Yeah. ప్రాబ్లమ్. నో ప్రాబ్లమ్. డోంట్ వరీ. సో, ద పాయింట్ ఏంటంటే మనం 12 అవ్వాలి. ఇది బేసిక్. మొన్న చూస్తున్నాను ఆదిత్య గారు ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ కాదు. నేచురోపతి డాక్టర్ అనుకుంటా. వాళ్ళు సాంస్క్రిట్‌లో ఉన్నటువంటి ఒక శ్లోకం అని చెప్పి దాని ప్రకారం చెప్తున్నారనమాట. ఎప్పుడు కూడా చెప్పేది వినండి. ఎవరు చెప్పారు అది ఇంపార్టెంట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ మంతెన గారు చెప్తున్నారా? వీరమాచినేని గారు చెప్తున్నారా? లేదా ఫలానావాడు చెప్తున్నాడా? డిమాకావాడు చెప్తున్నాడా? నేను చెప్తున్నానా? ఆదిత్య గారు చెప్తున్నారా? పక్కన పడేయండి అన్నీ. మీరేం చేయాలి? మీ బాడీని మీరు అబ్జర్వ్ చేసుకోండి.
ఇప్పుడు నేను చెప్పాను ఇవి ట్రై చేయండి. ఓకే, బ్లడ్ ప్రెషర్ ఇది కరెక్టా కదా మీరు ఆలోచించుకోండి. ఎక్కువ ఉంటే బెటరా కాదు కదా ఇది. కనుక ఇప్పుడు కూడా మనం మన 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 ఎక్స్పీరియన్స్ చూసుకోవాలా. గీతాలో రాసింది మా పెద్దోళ్ళు ఎలా చేసేవాళ్ళు ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. ఫోకస్ ఆన్ దిస్. నెక్స్ట్ ఏం చూద్దాం, నెక్స్ట్ మన బ్లడ్ టెస్ట్లు అనమాట. ఈ చూడండి దీనిలో ఏమి చూస్తున్నాం ఆల్రెడీ 3 తెలుసు మన అందరికి, వెయిట్, బీపీ, నెంబర్ ఆఫ్ మెడిసిన్స్. ఇందా చూసాం కదా ఫాస్టింగ్ ఇన్సులిన్, ఫాస్టింగ్ గ్లూకోజ్, ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ తెలిసిపోతుంది. లిపిడ్ ప్రొఫైల్ అంటే కొలెస్ట్రాల్ తెలుస్తుంది అనమాట. లివర్ టెస్ట్ అంటే లివర్ ఫంక్షన్ తెలుస్తుంది, థైరాయిడ్ ఫంక్షన్ తెలుస్తుంది. HbA1c అంటే మనం డయాబెటిక్ కాదు తెలిసిపోయింది. తర్వాత డి విటమిన్, B12 తెలిసిపోయింది అనమాట. చూసారా ఇవి 10, ఈ 10 తెలిసిపోయినాయి కదా, 10 హెల్త్ ఇష్యూస్. అందరికి అర్థమైందా 10 హెల్త్ ఇష్యూస్ ఏంటో? ఇంకా మిగతా చాలా ఉన్నాయి, దాని జోలికి వెళ్ళొద్దు, మనం తర్వాత వెళ్దాం. కిడ్నీ ప్రాబ్లం ఉండొచ్చు, అసిడిటీ ప్రాబ్లం ఉండొచ్చు, చాలా ఉన్నాయి, ఈ తర్వాత చూద్దాం. ఈ 10 బేసిక్, ఈ 10 హెల్త్ ఇష్యూస్ మనం ఫోకస్ చేద్దాం. ఈ 10 హెల్త్ ఇష్యూస్ ఎలా ఉన్నాయి? ఈ 8 ఏళ్ళ అమ్మాయి, ఈ మన గ్రూప్లో లాస్ట్ టైం వాళ్ళ అమ్మాయి అనమాట 10th మంత్ అక్టోబర్లో చేయించుకుంది. చూసారా ఏమేమి ప్రాబ్లం ఉన్నాయి? ఎవరైనా చదవండి ఒకళ్ళు, ఎన్ని ప్రాబ్లం ఉన్నాయి అమ్మాయికి? హలో బొబ్బా గారు చదవండి ఎవరొకళ్ళు. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, డి విటమిన్ తక్కువ ఉంది, ఆల్రెడీ టాబ్లెట్లు వేసుకుంటుంది, ఇన్సులిన్ అంటే 4 డిజార్డర్స్ ఉన్నాయి. నెక్స్ట్ కేసు చూడండి, ఈ అబ్బాయికి 11 ఏళ్ళ అబ్బాయికి, ఎవరు చదవండి ఒకళ్ళు. 20 kgs overweight, dyslipidemia, low D and B12 vitamins, insulin resistance. అంటే 5 డిజార్డర్స్ ఉన్నాయి. ఉన్న 10 హెల్త్ ఇష్యూలో 50% ఉన్నాయి. కనుక ఇది ఎలా తెలుస్తుంది మనకి? బ్లడ్ టెస్ట్ చేస్తేనే తెలుస్తుంది. చాలా మంది ఏమంటారు, నేను అన్ని బాగానే ఉన్నాయి సార్, మాకేం ప్రాబ్లం లేదు సార్ అంటారు. మీకు ప్రాబ్లం ఉందని చెప్పట్లా అని అనలైజ్ చేసుకోండి. ఎందుకంటే బయటకు చూస్తే తెలిసేదేంటి, ఒక్క ఓవర్ వెయిట్ తెలుస్తుంది, పొట్ట తెలుస్తుంది. నడవమంటే ఏదో మెల్లిగా నడుస్తుంటే ఏదో ప్రాబ్లం ఉందిరా అనుకుంటాం అంతే, కానీ ఏం ప్రాబ్లం తెలియదు కదా. ఏం ప్రాబ్లం తెలవాలంటే ఏం చేయాలి? హలో బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. బ్లడ్ టెస్ట్ కంపల్సరీ. ఏదో బ్లడ్ టెస్ట్లు కాదు, వాళ్ళు చేస్తారు, ఆ బ్లడ్ టెస్ట్ ఉపయోగం ఉండదు. ఈ బ్లడ్ మొత్తం మన హెల్త్ చాలా 12 మనం అనలైజ్ చేసుకోవాలి. వండర్ఫుల్. ఈ 10 బ్లడ్ టెస్టులు చేసుకుంటే మన బండారం బయటపడుద్ది. ఇది చూడండి, ఇంకా ఈ ఇంకా నెక్స్ట్ వీళ్ళందరికి ఎలా ఉంది హెల్త్? అందరికి ఎంత ఘోరంగా ఉందా లేదా? ప్రతి ఒక్కరికి చూడండి, వీళ్ళకి 4 హెల్త్ ఇష్యూస్. ఫస్ట్ ఈ అబ్బాయికి 11 ఏళ్ళ అబ్బాయికి 5, ఈ 13 ఏళ్ళ అమ్మాయికి 5, ఈ 25 ఏళ్ళ అమ్మాయికి ఎన్ని ఉన్నాయి హెల్త్ ఇష్యూస్? ఎవరు చెప్తారు? 9. ఈయన చూడండి 55 years, ఈయనకి ఎంత ఉన్నాయి? ఈయనకి 10 హెల్త్ ఇష్యూస్, 9 హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. వీడిది ఇది మా మనవాడి రిపోర్ట్. పోయిన సంవత్సరం వచ్చినప్పుడు వాడికి ఒకటే ఉంది ప్రాబ్లం, డి విటమిన్ తక్కువ ఉంది. మళ్ళీ యూఎస్ వెళ్ళి 1 year వాళ్ళు రెచ్చిపోయి మధ్య మధ్యలో తినటం వల్ల ఏమయ్యాడు, వాడికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ మొదలైంది. తర్వాత లివర్ ఫంక్షన్ కూడా కొంచెం ఎంజైమ్స్ పెరిగింది. ప్రాబ్లం ఏం కాదు, గుర్తుపెట్టుకోండి. మనందరం చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తా వినండి మీరు అందరూ. అందరు వీడియోస్ ఆన్ చేసుకోండి. ప్రాబ్లం అంటే ఏమనుకుంటున్నాం, ఏదో అడ్డం పడి హాస్పిటల్లో చేరిస్తే కానీ మనం ప్రాబ్లం అనుకోవట్లేదు. నో, ఇప్పుడు మీరు ఒక కిచెన్ డర్టీ దీనిలో మీరు నడుము దాకున్నా, గొంతు దాకున్నా, జస్ట్ కాలు పెట్టినా ఒకటే కదా, కంపు కొడతాం లేదా? మీరు అనొచ్చు, లేదు సార్ నేను జస్ట్ కాలు పెట్టాను, నేను గిలకల దాకా వచ్చినాయి నీళ్లు, బురదలో మీరు గిలకల దాకా ఉన్నారు ఒకళ్ళు, ఇంకోళ్ళే వచ్చి నడుము దాకున్నారు, ఇంకో గొంతు దాకుంది. కోర్స్ గొంతు దాకుందా తొందరగా హాస్పిటల్కి వెళ్తుంది. మనం గిలకలు దాకుండా మనం కూడా అదే డైరెక్షన్ ఉన్నాం లేదా? గిలకలు దాకుండా వాళ్ళు అలా నడుస్తుంటే అక్కడ తర్వాత ఏమవుతుంది, మోకాళ్ళ దాకా వస్తావు రావా? హలో చెప్పండి వాణి గారు. వస్తాం సార్. వృద్ధులోనే మొదలు పెట్టాం ప్రయాణం, కాకపోతే మెల్లిగా. ఓకే, వాడు వెళ్తానికి 5 ఏళ్ళు పట్టింది, మనకి ఇప్పుడే 1 year మొదలైంది. కానీ డెఫినెట్గా ఆర్డర్ మనం చేయాల్సింది ఏంటి, బురదలోనే బయటకు వచ్చి కాళ్ళు కడుక్కొని జాగ్రత్తగా ఉండాలి. చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ బయటపడాలంటే బ్లడ్ టెస్ట్లు చాలా చాలా ఇంపార్టెంట్, చేయించుకోండి. తర్వాత ఇది చూసారా, రెండోది ఇదనమాట. ఇది ఫస్ట్ స్టెప్. మనం ఏం చేసామో మన హెల్త్ స్కోర్ చూసుకున్నాం అనమాట. నెక్స్ట్ చేయాల్సింది ఏంటి, దీని కారణాలు ఏంటి? కనపడుతుంది అందరికీ? కెన్ యూ సీ ద వీడియో ప్రెజెంటేషన్? హలో కనిపిస్తుంది సార్. ఓకే, నెక్స్ట్ చూడాల్సింది ఏంటి, మనం చేసేటువంటి 10 మిస్టేక్లు. 10 చేయని అవసరం, ఒక్క మిస్టేక్ చేసినా చాలు, గుర్తుపెట్టుకోండి అందరూ. 10 చేయట్లేదు సార్ మేము 9 మేము స్పెషల్ అంటే కాదు. ఎట్లయితే ఒక ఫిష్ పాండ్లో ఒక 10 డిఫరెంట్ ప్లేస్లో నుండి మనకి ఒక ప్లేస్ నుండి డ్రైనేజ్ వాటరు,
ఒక ప్లేస్లో టాయిలెట్ వాటర్, ఒక ప్లేస్లో కెమికల్ వాటర్, ఒక బురద నీళ్లు, మన కిచెన్ వేస్ట్, చెత్త చెదారం ఎంటర్ అవుతుంది అనుకోండి, 10 ప్లేస్లు ఆపాలా లేదా? ఆపాలి. అలానే మనం చేసే 10 మిస్టేక్స్ ఏంటో చూద్దాం. అందరికి తెలుసు 10 మిస్టేక్స్, కానీ చూడండి మనం ఎందుకు చేస్తాం తెలుసుకోండి. నేను ఒకప్పుడు 7 మిస్టేక్లు చేసేవాడు 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు 7 మిస్టేక్లు చేస్తే ఓకేనా? ఏమవుద్ది? 30 సంవత్సరాలు 7 మిస్టేక్లు చేస్తే ఏమవుద్ది చెప్పండి? టపాకాటకుండా లక్కీ ఇంకా బతికే ఉన్నాం దేవుడి దయ వలన. కనుక మీరు అన్ని చేస్తారు చూసుకోండి. ఇన్ని సంవత్సరాలు ఎన్ని చేశారు, ఇక్కడ నుండి ఇవాళ నుండి ఆపేయండి. ఆల్రెడీ ఆపేస్తే గ్రేట్. ఇప్పుడు చూద్దాం ఈ ఈ 10 మిస్టేక్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఏంటి? స్ట్రెస్. ఎవరికైతే క్రానిక్ స్ట్రెస్ ఉంటుందో ఏమవుతుంది? క్రానిక్ స్ట్రెస్ ఉంటే నిద్ర పట్టదు, అవునా కదా? పట్టుద్దా? చిరుబుర్లాడుతుంటాం, అందరి మీద కోపతాపాలతో, అందరితో రిలేషన్షిప్స్ పాడవుద్ది. మనం కూడా బీపీ వచ్చిన అరావుడిగా అరుస్తుంటాం అనమాట. క్రానిక్ స్ట్రెస్. తర్వాత నిద్ర పట్టదు. నెక్స్ట్ ఏమవుతుంది? పొద్దున్న లేసాక మనం ఎక్సర్సైజ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉండదు. నైట్ నిద్రపోతే పొద్దున్న ఎక్సర్సైజ్ ఏం చెయ్యం. అదొకటి. నెక్స్ట్ ఏంటి? వెంటనే కాఫీ టీ తాగేస్తాం పొద్దున్నే. తర్వాత షుగరు, రిఫైన్డ్ ఆయిల్స్, ప్యాకేజ్ ప్రోడక్ట్స్. చెప్పాను కదా, ఏదైతే ఫ్యాక్టరీలు తయారు చేస్తారో అది మనం అవాయిడ్ చేయాలి. షుగరు, రిఫైన్డ్ ఆయిల్స్, ఐస్ క్రీమ్స్, బేకరీ ఐటమ్స్, ఇవన్నీ కూడా మనం ప్యాకేజ్ ఫుడ్స్ ఇవన్నీ ఆపేసేయాలి. నెక్స్ట్ ఏంటి? కాన్స్టిపేషన్ ఉంటుంది జనాలకి. కాన్స్టిపేషన్ అంటే 2 సార్లు మల విసర్జన. ఎవరైతే వెళ్ళలేరో వాళ్ళందరికీ కాన్స్టిపేషన్ ఒక లెవెల్లో ఉన్నట్లు. ఒకసారి వెళ్తున్నాం సార్ పొద్దున్న వెళ్ళిపోతున్నాం అంటారు, వెరీ గుడ్, బెటర్. అంటే గుడ్డి కంటే మెల్ల బెటర్ అన్నట్లు ఒకసారి వెళ్తే ఓకే, కానీ 2 సార్లు వెళ్తాం కరెక్ట్ అనమాట. గ్యాస్ రావటం ఇదనమాట. నెక్స్ట్ ఏంటి? నీళ్ళు సరిగ్గా తాగకపోవడం, డీహైడ్రేషను, రాంగ్ వే ఆఫ్ డ్రింకింగ్ వాటర్. ఎవరైతే రోజు 2-3 సార్లు కాఫీలు తాగుతారో వాళ్ళకి దాహం వేయదు, నీళ్లు తాగాలంటే కోరిక ఉండదు వాళ్ళకి అనమాట. సో ఇది ఒక ప్రాబ్లం. నెక్స్ట్ ఏంటి? ల్యాక్ ఆఫ్ న్యూట్రిషియస్ ఫుడ్. మనం పొద్దున్న లేచి కానీ నైట్ వరకు ఎప్పుడు కూడా వండిన పదార్థాలు తింటాం. పొద్దున్న ఇడ్లీ దోశలు, మధ్యాహ్నం మళ్ళీ రైసు, రసం, కాఫీ, పప్పుచారు లాంటివి. మళ్ళీ నైట్ చాలా మంది అంటారు మేము ఫుడ్ తినమండి, మేము ఒక చపాతీలు తింటా ఉంటారు. న్యూట్రిషియస్ ఫుడ్ ఎక్కడ వస్తుంది? మనకు రావట్లేదు కదా. అదే ల్యాక్ ఆఫ్ న్యూట్రిషియస్ ఫుడ్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి చేసేది? 10 ఈటింగ్ డిజార్డర్స్. 10 ఉన్నాయి అనమాట. 10 మనం ఏదో ఒకటి చేస్తాం. అంటే రోజులో 4-5 సార్లు తింటాం అనమాట. ఏంటేంటి మిస్టేక్లు? టయానికి తింటాం. బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది, లంచ్ టైం అయిపోయింది, టీ టైము, కాఫీ టైము, డిన్నర్ టైము, టిఫిన్ టైము, ఇవన్నీ టైంలు పెట్టుకుని తింటాం ఆకలి ఉన్నా లేకపోయినా. సెన్స్ టెంప్టెడ్ ఈటింగ్. వెళ్తే దారి లేదని చూసారు, జిలేబీ చేస్తారు, ఆగిపోయారు, ఒక 100 గ్రాములు కొనుక్కొని తినేస్తుంటాం. ఆఫీసులో అందరు కాఫీ టీలు ఇస్తుంటారు. ఎన్విరాన్మెంట్, ఎవరి ఇంటికి వెళ్తే వాళ్ళు బలవంతం చేయటం, ఖాళీగా ఉండి బోర్ కూడా ఏదో తింటాం. అది ఎమోషనల్, స్పెషల్లీ లేడీస్కి పీరియడ్స్ టైంలో. న్యూట్రిషనల్ హంగర్. ఎప్పుడైతే మనం ఎక్కువగా హై కార్బ్ ఫుడ్స్ తింటామో మనకి మళ్ళీ ఆకలి వేస్తుంది అనమాట. తర్వాత ఫుడ్ టేస్టింగ్. పిల్లలకి పెడతా మనం తినే అలవాటు ఉంటుంది, తల్లికి వదిలేస్తే ఏం చేస్తారు అందరూ చెప్పండి? అది వేస్ట్ అవ్వకుండా ఏం చేస్తారు? తల్లి తినేస్తుంది కదా పాపం. అంటే తల్లి దగ్గర ఒక పెద్ద వేస్ట్ బాస్కెట్ ఉందా? మొగుడు తినలేదు, ఇక్కడ డబ్బా. పిల్లలు తినలేదు, ఈ డబ్బా. ఏమవుద్ది? మీ హెల్తే పాడవుతుంది. వేస్ట్ బాస్కెట్లో ఎంత వేస్ట్ వేస్తే అన్ని ఇది వస్తాయా రావా చెప్పండి? అంటే మనం ఎందుకు వేస్ట్ అవుతాను? లేదా ఈ సాయంత్రం పూట ఒక్కొక్కళ్ళు అంతే అనమాట. అంటే అంట్లు కడగాలండి, తినేసేయండి, వేస్ట్ అయిపోయింది అంటే వేస్ట్ అయిపోయింది తినేటలా ఎన్నిసార్లు అని ఉంటాం? మనమే అని ఉంటాం లేదా? వేస్ట్ అయితే తినకూడదు, ఆకలేస్తే తినాలి. ఓకే. ఆ తర్వాత అతిథి దేవోభవ. అందరికి తెలిసిందే కదా, మనం ఎవరింటికి వెళ్తే వాళ్ళు వదలరు మనల్ని కాఫీ తాగమని దాకా. మనం తాగనంటే వాళ్ళు ఫీల్ అయిపోతారు, అవునా కదా? హలో, మళ్ళీ వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారు, మనం తాగుతాం. మొహాటానికి పోస్తే ఏమో అందరికి తెలుసా లేదా? మీ అందరికి మొహాటానికి పోతే పొట్ట వస్తుంది, జబ్బులు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. డోంట్ గో. ఎవరు చెప్పినా కూడా మీకు ఆకలిస్తేనే తినండి, 2 సార్లు తినండి. మధ్యలో ఉన్న వాళ్ళు ఎంతగా ఇబ్బంది పడుతుంటే ఏం చేయాలి? వాడికి ప్యాక్ చేసుకుని ఇంటికి తెచ్చుకోండి. నీళ్లు తప్పించి తీసుకున్న ఫుడ్ అది అందరికి తెలుసా? ఈ 10 మిస్టేక్స్ ఎన్ని మిస్టేక్స్ చేయొచ్చు మీరు? హలో, 10లో 0, అవునా? ఈ 10 ప్లేస్లో నుండి వెళ్ళేటువంటి ఈ వేస్ట్ వాటరు ఎన్నిట్లో మీరు అలౌ చేస్తారు? మీ ఫిష్ పాండ్లోకి ఓకే సార్, ఇంతకుముందు 10 వెళ్ళాయి సార్, ఇప్పుడు మేము ఆపేసాం, 8 ఆపేసాం అంటే ఓకేనా సుష్మా? అన్ని ఆపేయాలి. అన్ని ఆపేయాల్సింది. అంటే ఈ 10 రాంగ్ హ్యాబిట్స్ మనం ఆపాలా లేదా? కష్టమా ఈజీ ఇవన్నీ?
ఈజీనే సార్. కాదు కాదు, చాలా ఛాలెంజ్. ఇప్పుడు మీకేంది, మీరు చక్కగా ఈజీ అని వేస్తారు. కాఫీ తాగే బ్యాచ్ అడగండి, ప్రశ్నే లేదు. తర్వాత ఏమంటారు, ఏంటండి అన్ని అన్నాళ్ళు బతుకుతాం, ఏంది అని ఎంత నోరు కట్టుకొని బతకాల్సిన పని ఏంటంటే వేదాంతాలు చెబుతుంటారు. ప్రాక్టీస్ చేయండి. కాఫీ తాగాలి, మీకు ఒక ఐడియా ఇస్తే ఎలా చేయాలో. పండగ చేసుకోండి. కాకపోతే ఇది డిసిప్లిన్ ఉండాలి మనం. ఈ కొంతమందికి పొద్దున్న నీళ్ళు తాగే అలవాటు ఉండదు, కష్టపడుతుంటారు పాపం. కొంతమందికి ఏంటి ఒకసారి మలవిసరికి వెళ్తారు. కొంతమందికి ఏంటి మాకు ఫ్రూట్స్ అవి తినడం కష్టం. ఏదో ఎవరు ఛాలెంజ్ ఆడదు. మీ ఛాలెంజ్ ఏందో తెలుసుకోండి. మీ ఛాలెంజ్ మీరు ట్యాకిల్ చేయండి. వేరే వాళ్ళతో మనకు సంబంధం లే. ఒకప్పుడు నేను 10లో 7 మిస్టేక్స్ చేసేవాడిని. ఏంటి, ఒక నిద్ర చక్కగా పోయేవాడిని, స్ట్రెస్ ఉండేది కాదు, ఎక్సర్సైజ్ కంపల్సరీ వెళ్ళేవాడిని. మిగతా 7కి 7 మిస్టేక్లు. ఆ 10 ఈటింగ్ డిజార్డర్స్ 10కి 10 ఉన్నాయి. అవునా కదా? పొద్దున్న తినలేదనుకో, ఆవిడ ఏమంటది, తినకుండా వెళ్తే అట్లా నీరసం రాదా అంట. ఆకలి లేదని చచ్చిడి తినేళ్తాం. ఇవన్నీ ఎక్స్ట్రా డైలాగ్. గుర్తుపెట్టుకోండి, నథింగ్ విల్ హ్యాపన్. మీరు 4 రోజులు ఏం తినపోయినా ఏం అవ్వదు. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, థర్డ్ ఇది అనమాట. ఓకే ఓకే చూసారా, ఐ వాజ్ డూయింగ్ 7 డైలీ రాంగ్ హ్యాబిట్స్ అండ్ 10 ఈటింగ్ డిజార్డర్స్ ఫర్ 30 years. దానివల్ల ఏమైంది, నాకు 7 హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి, 11 టాబ్లెట్తో ఉన్నాను అనమాట నేను. మీరు చూడండి, మీరు ఎక్కడ ఉన్నారు. నెక్స్ట్ చూద్దాం, ఈ మనకి 7 ఎసెన్షియల్స్ ఫర్ గుడ్ హెల్త్. ఇందులో ఏం చూశారు కదా అందరూ. చాలా మంది ఏమంటారు, సార్ ఈ మధ్య మేము ఒక డైట్ ప్లాన్ మొదలు పెట్టాం సార్ అంటారు. ఒక డైట్ ప్లాన్ చేయడం వల్ల మనం హెల్త్ ఇంప్రూవ్ అవ్వము. ఇంకా కొంతమంది ఏం చెప్తారు, ఇప్పుడు జిమ్లో చేరాం సార్ మేము అంటారు. కొంతమంది ఏం చేస్తారు, మేము యోగాలో చేరామంటే మెడిటేషన్ మొదలు పెట్టామంటారు. చేయండి, మంచియే. కానీ మన బాడీలో 3 అనమాట, ట్రైపాయిడ్ లాగా. కెమికల్ పార్ట్ ఆఫ్ ఇట్, స్ట్రక్చరల్ పార్ట్ ఆఫ్ ఇట్, ఎమోషనల్ పార్ట్ ఆఫ్ ఇట్. మనం గుర్తుపడి, మనకి ఒక 5 పంచమహాభూతాలు ఉన్నాయి, తెలుసు కదా అందరికీ. స్పేస్ ఎలిమెంట్, ఎయిర్ ఎలిమెంట్, ఫైర్ ఎలిమెంట్, వాటర్ ఎలిమెంట్, అర్త్ ఎలిమెంట్ అనమాట. ఇవి చాలా ఇంపార్టెంట్. సృష్టిలో మొత్తం కూడా ఇదే. అసలు నిజంగా అద్భుతం అండి. చూడండి, సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా ఈ 5 ఐటమ్స్ తయారు చేశాడు దేవుడు. ఈ 5 ఐటమ్స్ తోటే మనిషిని చేశాడు, మొసలిని చేశాడు. అలానే చీమ అంతే ఉంటుంది, పక్షి. దీని కాంబినేషన్ అనమాట. ఇప్పుడు మనకి ఎట్లయితే మీకు 4-5 ఐటమ్స్ ఇచ్చామనుకోండి, ఒకసారి 5 ఐటమ్స్ మీరు ఏదో పచ్చడి చేస్తారు, ఇంకో ఐటమ్స్ ఏదో కూర కూడా చేస్తారు, అవునా కదా? అట్లా అనమాట. అద్భుతమైనటువంటి క్రియేషన్ ఇదిలో. ఈ 5 ఎలిమెంట్స్లో ఎయిర్ ఎలిమెంట్, స్పేస్ ఎలిమెంటు, ఎయిర్ ఎలిమెంటు, ఫైర్ ఎలిమెంటు, అది వాటర్ ఎలిమెంట్, అర్త్ ఎలిమెంట్ ఫుడ్ ఐటమ్ అనమాట. ఫుడ్, వాటరు, ఎయిర్, తర్వాత స్పేస్, ఫైర్ ఎలిమెంట్. మన బాడీలో ఫైర్ ఎక్కడ ఉంటుంది, ఎవరు చెప్తారు? వాట్ ఈస్ ఫైర్ ఇన్ అవర్ బాడీ? జఠరాగ్ని. కరెక్ట్. ఇంకా బాడీ టెంపరేచర్ సార్. ఎస్, ఎగ్జాక్ట్లీ, గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఐస్ లో ఉంటుంది, ఐస్ లో ఉంటుంది సార్. పుట్టినప్పటి నుండి మనం చనిపోయే వరకు కూడా 98.4. అద్భుతం. అదే మీరు పొయ్యి మీద పెట్టండి, ఒక అరగంట తర్వాత ఏమవుద్ది, చల్లగా అయిపోతుంది కదా. అంటే ఏం జరుగుతుంది, మన బాడీలో జీవ ప్రక్రియ జరుగుతుంది అనమాట. ఎప్పుడైతే చల్లగా అయిపోయింది ఇంతే సంగతి. ఓకే, ఎయిర్ ఎలిమెంట్ అంటే ఏంటి, మన గాలి. ఓకే, ఎర్త్ ఎలిమెంట్ అంటే ఫుడ్, భూమిలో నుండి వచ్చేది ఫుడ్ అనమాట. ఫుడ్ తింటున్నాము. నీళ్లు ఎలిమెంట్. వాటర్ ఎలిమెంట్ ఏంటి మన బాడీలో చెప్పండి? ఫ్లూయిడ్స్, బ్లడ్, అన్ని ఫ్లూయిడ్. మనకు బ్లడ్ సర్క్యులేషన్, ఫ్లూయిడ్, మూవ్మెంట్ ఉండాలి, బ్లడ్. చూసారా, ఈ 5 ఐటమ్స్ కూడా మనకి సరైనట్టు మోతాదులో ఉండాలన్నమాట. అప్పుడే మనం హెల్తీగా ఉంటాం. సైనోయిడ్ ఫ్లూయిడ్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా, ఎయిర్ ఎలిమెంట్, వాటరు, 7 ఎసెన్షియల్. గుర్తుపెట్టుకోండి, ఈ 5 ఎలిమెంట్స్నే 7 ఎసెన్షియల్. ఎయిర్ ఎలిమెంట్, వాటర్ ఎలిమెంట్, ఎక్స్క్రీషన్ అంటే మన బాడీలో నుండి మలినాలు బయటకు వెళ్ళిపోవాలి. అందరికి తెలుసు కదా, 4 మలినాలు. 1 స్టూల్స్, 2 యూరిన్, 3 స్వెట్, 4 బ్రెత్ అనమాట. తర్వాత ఫుడ్స్ టు అవాయిడ్, ఇది అందరికి తెలుసు. ఏమేమి అవాయిడ్ చేయాలి, ఏమేమి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి చెప్పండి? షుగర్, సాల్ట్, ఇంకా ప్యాకేజ్డ్ ఫుడ్, ఇంకా స్టిమ్యులెంట్స్, ప్యాకేజ్డ్ ఫుడ్. కానీ తెలుసు కదా, మనం అయినా చేస్తామే, కాఫీ టీలు తాగకూడదని తెలుసు, కానీ మనం లాగేస్తుంటాం. ఇవన్నీ తెలిసి కూడా చేసే మిస్టేక్స్ అనమాట. ఇది మీరు కొంచెం కాన్షియస్ కూడా అండి. మీరు తినాలి, నో ప్రాబ్లం. మీరు ఐస్ క్రీమ్ తినాలి, మీకు ఐడియా చెప్తే ఎలా తినాలి ఐస్ క్రీమ్ అని, అడ్డగోలు తినకూడదు. ఏదైనా, ఈవెన్ ఆల్కహాల్ ఆల్సో, సంబడి వాంట్స్ టు హ్యావ్ ఆల్కహాల్, దే కెన్ హ్యావ్
ఈయన ఈయన అండర్స్టాండింగ్ వీళ్ళు చెప్తారు ఎలా చేయొచ్చు అని. అంటే తాగమని కాదు అందరినీ. ఓకే, నెక్స్ట్ ఫుడ్స్ అవాయిడ్. ఏమి తినాలి, ఏం ఫుడ్స్ తినాలి. ఆ తర్వాత ఎక్సర్సైజ్. తెలుసు కదా అందరికి ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్. మైండ్ మేనేజ్మెంట్, రెస్ట్. చూసారా 7. చూడండి, ఇందులో వాటర్ మన బాడీలోకి వెళ్తుంది నోటి ద్వారా. ఎక్స్క్రీషన్ మన బాడీలో నుండి మలినాలు బయటికి వెళ్ళిపోతుంటాయి. ఫుడ్ మనం నోటి ద్వారా తీసుకుంటాం. ఈ 4 రెడ్ కలర్లో పెట్టాను చూడండి, దట్ ఈస్ కెమికల్ పార్ట్ ఆఫ్ ఇట్. కెమికల్ అంటే మనం లోపల ఏం వేస్తున్నాం, ఏం బయటికి తీస్తున్నాం, అది లోపల ఏం జరుగుతుంది సరస్క్రియ, అది అనమాట. స్ట్రక్చరల్ అంటే ఏంటి, ఎక్సర్సైజ్. ఎమోషనల్ అంటే ఏంటి, మైండ్ మేనేజ్మెంట్, రెస్ట్ అనమాట, నిద్రపోవటం. చాలా ఈ 2 చూసారా. ఎయిర్ ఎలిమెంట్ దేనిలో వస్తుంది మనకి, ఇది ఆటోమేటిక్ మోడ్లో ఉంది. మనం దీని గురించి పట్టించుకునే అవసరం లేదు, అవునా కదా. మనం గుర్తుపెట్టుకొని గాలి పీల్చుకోవాలా, ఇది ఆటో మోడ్ కనుక దాన్ని పక్కన పెట్టేయండి. మిగతా 6 ఎసెన్షియల్స్ మనం ఎలా చేయాలో చూసుకుందాం. ఎయిర్ అంటే ఎయిర్కి ఏం చేయాలి, మీరు ఒక 20 minutes ప్రాణాయామం చేయండి చాలు. నీళ్లు తెలుసు కదా అందరికి, ఎన్ని తాగాలో. హలో, ఎన్ని తాగాలి నీళ్లు? 4 liters. 3 to 4 liters కంపల్సరీ. అది తాగే పద్ధతి ఎవరికి చెప్తారు? వాట్ ఈస్ ద రైట్ వే ఆఫ్ డ్రింకింగ్ వాటర్? ఉదయం లెగుస్తూనే ఎంటీ స్టమక్ మీద తాగాలి 1 లీటర్. పెద్దగా చెప్పండి వినపడతలే. ఉదయం లెగుస్తూనే అది ఆ ప్రోసెస్ కాదు. నీళ్లు తాగే మనం చేసే మిస్టేక్స్ ఏంది, రైట్ ప్రొసీజర్ ఏంటి అది చెప్పండి. గడగడ తాగకూడదండి. లేదు మళ్ళీ అన్ని పిహెచ్డి పక్కన పడండి. కూర్చొని తాగాలి, నిలబడి తాగితే అంట మోకాళ్ళు పోతాయంట. ఫుడ్ తినేకి 20 minutes ముందు తాగాలి. వినండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్, అందరూ వినండి ఇది. ఒకవేళ నీళ్లు తాగితే ఒక 20 నిమిషాల దాకా ఏమి మనం తినకూడదు. తినేటప్పుడు తాగకూడదు. తిన్నాక ఒక 2 గంటలు వెయిట్ చేయాలి. క్లియరా? ఇది పాయింట్. నీళ్లు ఫుడ్ ఒకేసారి మనం పొట్టలో వేయకూడదు. ఈ చిన్న టెక్నిక్ 90% తెలియదు, నాకే తెలియదు. ఏం చేసేవాళ్ళం మనం, ఎవరింటికి వెళ్ళి నీళ్ళు ఇస్తారు, చక్కగా తాగేస్తాం, అందరు కూర్చొని తినమంటారు, తినేస్తాం. 2 పొట్టలో నీళ్ళు వెళ్ళిపోయినాయి, దానిలో ఫుడ్ వేసేసాం ఇమీడియట్గా. తినేటప్పుడు మనం తింటా నీళ్లు తాగేస్తున్నాం, తిన్నాక కూడా ఇమీడియట్గా తాగేస్తున్నాం. దానివల్ల డైజెషన్ ఇంపాక్ట్ అవుద్ది. అంటే పెద్ద ఘోరమైన జరుగుతుంది కానీ తర్వాత సంగతి, ఇది బేసిక్. ఒకవేళ గొంతు పట్టుకుంది మీకు, 2 గుక్కలు తాగండి, నో ప్రాబ్లం. ఈయన చెప్పాడు తాగకూడదని గొంతు పట్టుకొని అడవాడికి హాస్పిటల్ జాయిన్ అవ్వదు. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. తర్వాత 2 సార్లు మల విసర్జనకు వెళ్ళాలి, చాలా ఇంపార్టెంట్. మనం ఇన్నాళ్ళు ఏమనుకునే వాళ్ళం, నేను మీకు చెప్తానండి. జనరల్గా ఒక్కసారి మల విసర్జనకి వెళ్ళేవాడిని. ఎప్పుడైనా మధ్యలో ఆఫీస్కి టిఫిన్ తిని ఆఫీస్కి వెళ్దాం అనుకున్న లోపల మళ్ళీ ఒకసారి మల విసర్జనకి వెళ్ళాలనుకోండి, నేను అనుకున్నాను ఏదైనా పెద్ద ప్రాబ్లమా నాకు అని. ఫ్రాంక్లీ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఏదైనా ప్రాబ్లమా అనుకున్నాను. ఎందుకంటే నాలెడ్జ్ లేదు దాని మీద. అర్థం చేసుకోండి, ముందు మన బాడీలో ఉన్న మలినాలు బయటికి వెళ్తే అది ప్రాబ్లం ఎలా అవుతుంది? అదేమన్నా గోల్డ్ లోపల పెట్టుకొని తిరగటానికి మనం, అవునా కదా. సో ఈ కాన్సెప్ట్ మనకు తెలియట్లా. సో మనకి అద్భుతం ఏంటంటే, ఈ మిగతా జంతువుల్లో దానికి ఏం మొహమాటం లేదు. దానికి ఎక్కడ ఫ్రీ అయ్యి టాయిలెట్ వస్తే ఆడ పోయింది కుక్క, అన్ని జంతువులు. మనకేంటంటే ప్రాబ్లం, మనకు ఒక కండిషన్స్ ఉన్నాయి, అయ్యో అక్కడికి వెళ్ళకూడదు, ఎక్కడ వెళ్ళకూడదు. దాని ఉద్దేశంతో మనకు టాయిలెట్ వచ్చినా ఆపి పెట్టుకుంటాం, అక్కడ రావాల్సినప్పుడు రాదు. ఇంతే సంగతి. 2 సార్లు మల విసర్జనకి వెళ్తాం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అది వీలైనంత వరకు పొద్దున్నే వెళ్తే. ఇప్పుడు మల విసర్జన ఎప్పుడు జరగాలి, మనం పిలిచినప్పుడు పోవాలా, అది పిలిచినప్పుడు మనం పరిగెత్తాలా? మీరు ఏదో ఆఫీస్లో ఉంటారు, ఏదో పని చేసుకుంటారు, అప్పుడు మీకు టాయిలెట్ వచ్చింది అనుకోండి, ఇబ్బంది పడతారు ఆ ఫెసిలిటీ లేకపోతే. కనుక దిస్ షుడ్ బి ఇన్ అవర్ కంట్రోల్. ఫుడ్స్ టు అవాయిడ్, అందరికీ తెలుసు కదా. ఇంటాక్సికెంట్స్ అంటే ఆల్కహాల్, టొబాకో లాంటిది. స్టిమ్యులెంట్స్ అంటే కాఫీ, టీ, ప్యాకేజ్ ప్రోడక్ట్స్. చెప్పాను కదా, ఏదైతే ఫ్యాక్టరీలో తయారైందో అది ఫుడ్ కాదు, అది ప్రోడక్ట్. బిస్కెట్ ఈజ్ ఎ ప్రోడక్ట్, చాక్లెట్ ఈజ్ ఎ ప్రోడక్ట్, ఐస్ క్రీమ్ ఈజ్ ఎ ప్రోడక్ట్. సో డోంట్ ఈట్ ప్రోడక్ట్స్, ఈట్ ఫుడ్. ఫుడ్లో ఏం తినాలి? 2 సార్లు తినండి, మీ ఇష్టం, ఏదైనా హ్యాపీగా తినండి. రిఫైన్డ్ ఆయిల్ ఆపేయండి, చక్కగా వైట్ సాల్ట్ ఆపేసి హిమాలయన్ సాల్ట్ వేసుకొని చక్కగా చేసుకుని హ్యాపీగా తినండి. 2 మీల్స్ మధ్యలో నీళ్ళు తప్పించి ఏది తీసుకోకూడదు. ఆ తర్వాత నీళ్ళు అదర్ దాన్ వాటర్ ఇస్ ఫుడ్, అది గుర్తుపెట్టుకోండి. అందరూ, ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు రిపీట్ దిస్. All of you say other than water is food which spikes sugar and insulin. Over the years, it will cause insulin resistance, and that will lead you to overweight, belly fat. Any రావడానికి కారణం number of times. అది ప్లస్ అన్ని ఒక మిస్టేక్ కాదు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మిస్టేక్. హలో సార్, ఇప్పుడు కోకోనట్ వాటర్, లెమన్ వాటర్ అవి కూడా ఇన్సులిన్ స్పైక్ వస్తాయా సార్? మేడం
అది నీళ్ళా చెప్పండి? అది ఫుడ్డా నీళ్ళా చెప్పండి? కోకోనట్ వాటరు ఆ, ఇది ఫుడ్ కింద వస్తుందా? లెమన్ వాటర్ ఈజ్ ఓకే. దానిలో షుగరు కానీ హనీ అయిపోతే అది జస్ట్ ప్లెయిన్ వాటర్, నో ప్రాబ్లం, అది వాటర్ కిందే వస్తుంది. కోకోనట్ వాటర్ చెప్పండి, అది ఫుడ్డా లేకపోతే కాదంటారు, నీళ్ళు అంటారా? ఫుడ్. చూడండి, ఒక్క ఒక్క నీళ్ళకి తప్పించి మన స్టమక్లో డైజెషన్ చేయాల్సిన పని, ఒక్క నీళ్ళకి డైజెషన్ అవసరం ఉండదు. నేను చెప్పాను కదా, మీరు మిక్సీలో ఫుల్ జార్ వేసినా, ఒక స్పూను ధనియాలు వేసినా ఆన్ చేయాలా లేదా? నీళ్ళు వేస్తే ఆన్ చేయాలా మెషిన్? హలో, ఎస్ సార్. నీళ్ళు వేస్తే ఆన్ చేయని అవసరం లేదు. నీళ్ళకి డోంట్ రిక్వైర్. ఏం చెప్తున్నానంటే, అదర్ దాన్ వాటర్ అంటే ద క్వశ్చన్ ఈజ్ అంటే అది ఎంత స్పైక్ చేస్తే మనం చెప్పలేం. మీరు టెస్ట్ చేసుకోవచ్చు చాలా కానీ డాక్టర్ దీక్షిత్ గారు ఆయన ఏం చేశాడు, పాన్ పరాగ్, అందరికి తెలుసు కదా పాన్ పరాగ్. పాన్ పరాగ్ తిన్నాక ముందు ఆయన టెస్ట్ చేశారు, ఫాస్టింగ్ షుగర్ ఎంత, ఫాస్టింగ్ ఇన్సులిన్ ఎంత. పాన్ పరాగ్ నోట్లో మింగన కూడా మింగల, ఆయన తిని ఊసేసాడు, ఆయనకి ఇన్సులిన్ పెరిగింది. కనుక మీరు వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. అందుకే మీరు టెస్ట్ చేస్తే తెలుస్తుంది మీ ఇన్సులిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం, దాన్ని బట్టి చేద్దాం. అదర్ దాన్ వాటర్ ఇస్ ఫుడ్. ఎక్సర్సైజ్ 1 hour కంపల్సరీ చేయాలి. నీట్ అంటే ఏంటి? నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెనసిస్. నాన్ ఎక్సర్సైజ్ అంటే పొద్దున 1 hour చేసాం, మిగతా రోజంతా సోఫాలో కూర్చోకూడదు మనం. బ్యాలెన్స్ టైంలో అంతా కుదిరినంత నిలబడి ఉంటాం, నడవటం, లేదా కిందకి పైకి దిగటం, లేదా నెట్టడం, కూర్చోవడం, లేకపోతే ఇట్లా చేయండి. ఎవరు ఇంటికి వెళ్ళాక వెంటనే సోఫాలో సైకిల్ పడద్దు, స్టాండప్ అండ్ టాక్. ఫోన్ వచ్చింది నాకు నడుస్తారు, దాన్ని దట్ ఈస్ కాల్డ్ నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ. ఎక్సర్సైజ్ అనేది ఒక యాక్టివిటీ, నాన్ ఎక్సర్సైజ్. రోజు అంతట్లో ఎంత యాక్టివ్గా ఉన్నారు అనేది ఇంపార్టెంట్ మేడం. ఆసనాస్ వేయండి, ఎండలు నిలబడండి, ఇంపార్టెంట్. మైండ్ మేనేజ్మెంట్కి ఏం చేయాలి? యోగా నేర్చుకోండి, అష్టాంగ యోగా. ఎంతమంది తెలుసు అష్టాంగ యోగా? తర్వాత ఇన్నర్ ఇంజనీరింగ్ ఈషా ప్రోగ్రామ్ చేయండి. ఏఏ ట్రిపుల్ ఏ, ఎవరికైనా ఐడియా ఉందా వాట్ ఈస్ ట్రిపుల్ ఏ? చూడండి, ఈషాలో ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ అని ఉంటుంది, 2,000 రూపాయలు పెట్టి. అందరూ ప్లీజ్ పుట్ ఆన్ యువర్ వీడియోస్ ప్లీజ్. అందరూ ఒక 2,000 రూపాయలు అవుతుంది ఆ ప్రోగ్రామ్, 7 క్లాసులు ఉంటాయి. అద్భుతంగా అది మీరు కనుక చేస్తే మీ లైఫ్లో చాలా ఇంప్రూవ్ అవుతారు. అద్భుతంగా ఆయన చెప్తాడు అనమాట సద్గురు. 7 క్లాస్ అది వినండి. తర్వాత అష్టాంగ యోగా. అష్టాంగ యోగా అందరికీ తెలుసు కదా, 7 limbs ఆఫ్ యోగా. 8 limbs ఆఫ్ యోగా. ఏంటి? యమ నియమ. యమ అంటే అహింస చేయకూడదు, ఎవడో సొమ్ములు మనం లాక్కూడదు అని. నియమాలంటే మనం శుభ్రంగా అంటే నీట్గా ఉండాలి, క్లీన్గా ఉండాలి అనేది పాయింట్లు ఒక 5 ఉంటాయి అనమాట. తర్వాత ఆసనాలు అందరికీ తెలుసు. ఆసనాలు అంటే ఫిజికల్ పోస్చర్స్ అనమాట, అది మన బాడీకి ఉపయోగపడుతుంది. తర్వాత ఏంటి? ప్రాణాయామ. తర్వాత దానివల్ల మన ప్రాణమయ కోశం ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ప్రాణాయామం అయ్యాక ప్రత్యాహార ఒకటి ఉంటుంది. ప్రత్యాహార అంటే ఏంటి? మన సెన్సెస్ని కంట్రోల్ చేసుకోవటం. మనకేంటి పొద్దుగూకులు ఏదో చూస్తుంటాం, టీవీలు చూస్తుంటాం, ఏదో రీల్ ఏదో వినపడుతుందా? కెన్ యూ హియర్ ఆల్ ఆఫ్? ఎస్ సార్. ప్రత్యాహార అంటే మన సెన్సెస్ ని కంట్రోల్ చేసుకోవటం, వీలైనంత వరకు దాన్ని క్లోజ్ చేసుకోవటం. ప్రత్యాహార అంటే ఎక్కువగా టీవీలు చూస్తాం, ఎక్కువ మాట్లాడతాం, ఎక్కువగా ఏదో వింటాం చేయకుండా కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. తర్వాత ధారణ అంటే కాన్సన్ట్రేషన్ చేయటం. తర్వాత ధ్యానం వచ్చేది 7th స్టెప్. మనం ఏమి నేర్చుకోకుండా ఆసనాలు చేయం, ప్రాణాయామం తెలియదు, కానీ 20 నిమిషాలు ధ్యానంలో కూర్చున్నాం కళ్ళు మూసుకున్నాం, ఏం అవ్వదు. అంటే ఎల్కేజీ చదవకుండా 5వ క్లాస్లో కూర్చోబెడితే మీకు ఏమైనా అర్థం అవుద్దా? అట్లా అనమాట. నేర్చుకోండి ఇవన్నీ. తర్వాత వచ్చి సమాధి. ఎయిత్ సమాధి అనమాట. అయితే తర్వాత చూద్దాం. తర్వాత ఇంకోటి ఏం చెప్పాను? ట్రిపుల్ ఏ. ఎవరు చెప్తారా? ఒక రిలేషన్షిప్ మంచిగా పెట్టుకోవాలనుకోండి, మనకి ఇంట్లో గొడవలు జరుగుతుంటాయి, తర్వాత ఇంట్లో రిలేషన్స్తో గొడవలు ఉంటాయి. 3 A's అనమాట, ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకోండి. ఏ అంటే యాక్సెప్ట్. నెక్స్ట్ ఏంటి? అడ్జస్ట్ అవటం. 3వది అప్రిషియేట్ అవటం. మనకు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? మా ఆయన ఊరికి చిరుబుర్లాడుతుంటాడు అంటాడు, కరెక్టే, ఆయన నేచర్ అది. ముందు ఆయన యాక్సెప్ట్ చేయండి. ఓకే, చిరుబుర్లాడుతూ ఆయన ఇప్పుడు ఒక పచ్చిమిరకాయ ఉందనుకోండి, కొరికిన ప్రతిసారి మనకు నోరు కారం వేస్తుందా లేదా? 100 ఏళ్ల క్రితం, 1000 ఏళ్ల క్రితం, ఇంకా నెక్స్ట్ 100 ఏళ్ల క్రితం 100 ఏళ్ళకి కూడా పచ్చిమిరకాయ ఎప్పుడు కొరికినా కారం వేస్తుందా లేదా? కానీ మనం ఏమనుకున్నాం, లేదు మా పచ్చిమిరకాయ ఇది అంత ఇది అవ్వకూడదు. టమాటా ఇది టమాటా, పచ్చిమిరకాయ ఇది పచ్చిమిరకాయ, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీ హస్బెండ్ కానీ, మీ అత్త కానీ, మీ ఎవరైనా కూడా వాళ్ళ నేచర్ అది. ముందు అది యాక్సెప్ట్ చేస్తే ఏమవుతుందంటే మనకు కొంత ప్రాబ్లం తగ్గుద్ది.
మీకు పచ్చిమిరకాయ అని తెలుసు, కొరికినప్పుడల్లా కారం వేసుకుని కొరుకుతారా మీరు? చెప్పండి. హలో. వరకం సార్. కొరికితే మళ్ళీ బ్యాన్ పడుతుంది మీకే. సో ముందు యాక్సెప్ట్ చేయండి, తర్వాత అడ్జస్ట్ అవుతుండండి మీరే, తర్వాత అప్రిషియేట్ చేయండి. అప్రిషియేట్ చేయడం అంటే ఏంటి? ఏదో నాకు మంచి క్వాలిటీ ఉంది, మీరు అప్రిషియేట్ చేయండి, మీరే చూస్తారు ఆ రిలేషన్షిప్స్ మంచిగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. దీని మీద మైండ్ మేనేజ్మెంట్ మీద ఒకసారి కుదిరితే మనం క్లాస్ చేద్దాం. ఓకే. తర్వాత రెస్ట్ అంటే ఏంటి? 7 గంటలు కంపల్సరీగా పడుకోవటం, ఒక 16 గంటలు తినకుండా ఉంటాం అనమాట. నైట్ ఒక 8 o'clock తిన్నాం అనుకోండి, నెక్స్ట్ రోజు ఆల్మోస్ట్ ఒక అట్లీస్ట్ 10 o'clock వరకు కూడా తినకూడదు, 14 to 16 hours. ఇది ఇంపార్టెంట్. ఇవేమి చేయకుండా ఏంటి, ఈ ఒక ఏ రోజులు వేసేయండి. ఇక ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 6 ఎసెన్షియల్స్ ఉన్నాయి. ఈ 6 అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మలై కోఫ్తా చేయడానికి 6 ఐటమ్స్ కావాలి. 6 ఐటమ్స్ లేకుండా 5 ఇస్తే అవుద్దా మలై కోఫ్తా? తర్వాత క్వాంటిటీస్ నేను తక్కువ ఎక్కువ ఇష్టం అవుద్దా? హలో, అవ్వదు. అలానే ఆ చేసే పద్ధతి మీకు తెలియలేదు అనుకోండి, కుంపు చేస్తారా లేదా? హలో, చేస్తారా లేదా? మంచిగా తెలవాలా. ఈ 6 ఐటమ్ కాకుండా మీరు సొంతంగా వేరే ఐటమ్ ఒకటి తెచ్చేసారు, ఏమవుద్ది అప్పుడు? సేమ్ ఇక్కడ కూడా అంతే. మన హెల్తీగా ఉండాలంటే ఈ 6 ఎసెన్షియల్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం క్విక్గా. ఓకే, చూడండి. ఓకే, చూడండి, నిద్రలేసిన వెంటనే 1 లీటర్ నీళ్ళు తాగండి. నీళ్ళు తాగి మనసు పొట్ట మీద పెట్టుకోండి, వేరే పనుల మీద ఏమి ఎంగేజ్ అవ్వద్దు. ఫోన్లు చూస్తాము, పిల్లల్ని లేపడం, ఏదో చేయమాకండి. మీ ఆబ్జెక్ట్ నీళ్ళు తాగిన వెంటనే మలవిసర్జనకి వెళ్తాం అనమాట. తర్వాత లోపల మొబైల్ పేపర్లు పెట్టుకొని దానిలో టైం పాస్ చేయొద్దు. ఏమవుతుంది చూడండి, ఎప్పుడైతే మనం నీళ్లు తాగుతాం చూడండి మన పొట్ట ఎలా ఉంటుందో. ఇది వచ్చేసి పెద్ద లార్జ్ ఇంటెస్ట్ అనమాట, పెద్ద పేగు. పెద్ద పేగులో ఒక పోర్షన్ ఏంటి? అసెండింగ్ కాలన్ అంటారు, కింద నుండి పైకి వెళ్తుంది. ఆ తర్వాత దీని ట్రాన్స్వర్స్ కాలన్ అంటారు. తర్వాత ఇది డిసెండింగ్ కాలన్ అంటారు, ఇది సిగ్మండ్ అంటారు, ఇది రెక్టమ్ అంటారు అనమాట. ఇది బయట యానస్, మన మలద్వారం అనమాట. ఏమవుతుంది, మనం ఎప్పుడైతే నీళ్లు తాగుతామో చిన్న పేగు ద్వారా వెళ్ళి ఈ పేగులోకి ఇట్లా వెళ్ళిపోతుంది అనమాట. ఈ నీళ్ళలోకి దాని లోపల ఉన్నటువంటి మలాన్ని కొంచెం లూజ్ చేసి, ఎప్పుడైతే మనం మనసు పెట్టుకుంటామో చూడండి, నెక్స్ట్ ఏంటి చూడండి. నెక్స్ట్ ఇలా కూర్చోండి వీలైనంత వరకు. వెస్టర్న్ టాయిలెట్లో ఒక స్టూల్ పెట్టుకొని ఈ పొజిషన్లో కూర్చుంటే ఏమవుతుందంటే మన జామెట్రీ కరెక్ట్గా ఉంటుంది. అసలు యాక్చువల్గా ఇండియన్ టాయిలెట్ ఇస్ ద బెస్ట్ అనమాట. లోపల చూడండి మనకేమవుతుంది, లోపల ఇంటర్నల్ స్ప్లింటర్ ఒకటి ఉంటుంది. ఎప్పుడైతే మనం ఎక్కువ నీళ్లు తాగుతామో ఈ లోపల ఒక స్ప్లింటర్ ఉంటుంది అనమాట, అది ఓపెన్ అవుతుంది. చూడండి, దీన్ని ఇంటర్నల్ స్ప్లింటర్ అంటారు. ఇది ఒక వాల్ లాగా డొక్కిపెట్టి ఉంటుంది అనమాట. ఎప్పుడైతే లోపల నీళ్లు తాగి ప్రెషర్ వస్తుందో ఇది ఓపెన్ అవుతుంది. తర్వాత ఎక్స్టర్నల్ స్ప్లింటర్ ఒకటి ఉంటుంది, చూసారా? ఇది ఎక్స్టర్నల్ స్ప్లింటర్ అనమాట. ఇది ఎట్లా, మనకు ఒక్కోసారి టాయిలెట్ వచ్చినా కూడా బయటకు వెళ్ళినప్పుడు మనం కంట్రోల్ చేసుకుంటాం కదా, గట్టి అంటే ముఖం గట్టి పట్టుకుంటాం అనమాట. అదనమాట, ఇవన్నీ ఓపెన్ అవ్వాలి, అప్పుడే మన టాయిలెట్ వస్తుంది అనమాట. ఆ తర్వాత ఏం చేయండి, 1 hour వాకింగ్కి వెళ్ళండి, చక్కగా స్విమ్మింగ్ ఎక్సర్సైజ్ ఏదో చేయండి, లేదా ఇంట్లో పనులు చేసుకోండి. మళ్ళీ తర్వాత ఇంకొకసారి దానివల్ల ఏమవుతుంది, మన బాడీలో ఉన్నటువంటి స్వెట్ అంతా బయటకు వెళ్తుంది, మన బ్రెత్లో కూడా మంచిగా అవుతుంది అనమాట. ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకొని మళ్ళీ నీళ్లు తాగండి, 1 లీటర్. మళ్ళీ మనసు పొట్ట మీద పెట్టుకోండి. మళ్ళీ ఏమవుద్ది, మనం తాగిన నీళ్ళన్నీ పొట్టలోకి వెళ్ళిపోయి పెద్ద పేగులోకి వెళ్ళి ఇట్లా వెళ్ళి ఇక్కడికి వస్తుంది అనమాట. అప్పుడు రెండోసారి మళ్ళీ మలవిసర్జన అవుతుంది అనమాట. చూసారా ఈ పొట్టలో ఎలా ఉంది మనది పొట్ట? ఈ పొట్ట ఒక బెలూన్ లా ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మనం నీళ్లు పోస్తాం, ఒక 1 లీటరు 1.25 లీటర్ పోస్తే పొట్ట ఉబ్బుద్ది. ఉబ్బి ఏమవుద్ది, ఈ పెద్ద పేగుకి ఈ ట్రాన్స్ఫర్స్ కాలనీ దీని మీద లైట్గా పడుతుంది అనమాట. దానివల్ల దీనిలో పెరిస్టాటిల్ మూవ్మెంట్ అంటారు అనమాట. చూడండి, కింద నుండి పైకి వెళ్ళాలా, పై నుండి కిందకి వెళ్తే ఈజీ, కానీ కింద నుండి పైకి రావడం అంటే ఎట్లా వస్తుంది చెప్పండి? మనం తిన్నటువంటి ఆహారం చిన్న పేగులో నుండి కింద కనెక్ట్ అయింది పెద్ద పేగుకి, అక్కడ నుండి పైకి రావాలా వేస్ట్, మళ్ళీ సైడ్కి వెళ్ళాలా, మళ్ళీ కిందకి రావాలా. ఎక్సర్సైజ్ చేయాల్సిందే. ఎవరెవరైతే ఎక్సర్సైజ్ చేయట్లేదో వాళ్ళకి మలబద్ధకం ఉంటుంది, నీళ్లు తాగట్లేదో మలబద్ధకం ఉంటుంది. టాయిలెట్ వచ్చినప్పుడు అప్పుడు వెళ్ళకుండా తర్వాత వెళ్దాంలే అని కంట్రోల్ పెట్టుకున్నారు అనుకోండి, మళ్ళీ రాదు. కనుక ఎప్పుడైనా మన బాడీ ఇచ్చేటువంటి సిగ్నల్స్ మనం పాటించాలి. డౌట్స్ ఏమైనా ఉన్నాయా? మీకు పాయింట్స్ అర్థమైందా? దీని మీద యాక్చువల్గా మనం లాట్ ఆఫ్ టైం స్పెండ్ చేయొచ్చు, అర్థం చేయొచ్చు. వీ డోంట్ హ్యావ్ మచ్ టైం. ఓకే, చూసారా, ఎప్పుడైతే మనం 2 సార్లు మల విసర్జనకు వెళ్తామో మన పెద్ద పేగులో ఆల్మోస్ట్ అంతా మళ్ళీ అంతా బయటకు వెళ్ళిపోతుంది. చెప్పాను కదా, అమెరికాలో ఈ యాక్సిడెంట్ జరిగిన వాళ్ళని తర్వాత వాళ్ళని అటాప్సీ చేసి పోస్ట్ మార్టం చేసి చెక్ చేస్తారంట, వాళ్ళ పెద్ద పేగులో 4-5 కిలోలు మలం ఉందంట.
అంటే వాళ్ళు ఎప్పుడో వారంలో 3 సార్లు 4 సార్లు వెళ్ళే బ్యాచ్ వారంలో రోజులు కాదు. అందుకని వాళ్ళకి ఎప్పుడు స్టాక్ పెట్టుకుని తిరుగుతుంటారు అనమాట. దానివల్ల వాళ్ళకి లాట్ ఆఫ్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ రావడానికి కారణం అది. నెక్స్ట్ ఏం చేయాలి? రోజులో 2 సార్లు తినండి. 4వ పాయింట్. బాగా ఆకలేసినప్పుడు తినండి. మీ ఇష్టం వచ్చింది తినండి ఫుడ్. తర్వాత నీళ్ళు 2 భోజనాల మధ్యలో నీళ్లు తప్పించి ఏమి తీసుకోండి. నథింగ్ ఇన్ బిట్వీన్ 2 మీల్స్ ఎక్సెప్ట్ వాటర్. తర్వాత అదర్ దాన్ వాటర్ ఇస్ ఫుడ్. అర్థమైంది కదా, అందరికి చెప్పాము ఇది. తర్వాత నీళ్లు తాగే పద్ధతి ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. 20 నిమిషాల ముందు ఒకవేళ నీళ్ళు తాగితే 20 నిమిషాలు తినొద్దు, తినేటప్పుడు తాగొద్దు, తిన్నాక 2 గంటలు ఆగాలి. తర్వాత నీళ్లు ఫుడ్ ఒకేసారి మనం పొట్టలో వేయకూడదు. 8వ పాయింట్ ఏంటి? డ్రింక్ బ్యాలెన్స్ 2 లీటర్స్ వాటర్ ఇన్స్టాల్మెంట్ బిట్వీన్ 2 మీల్స్. 2 మీల్స్ మధ్య ఒక సపోజ్ 11 గంటలకు భోజనం చేశారు, 8కి తాగాలి నీళ్ళు. 1 o'clock నుండి ఒక 8కి తినే ప్లాన్ ఉంది మీకు. నైట్ 7:30 లోపు 2 లీటర్స్ నీళ్ళు అప్పుడో గ్లాసు చొప్పున 2 లీటర్లు తాగండి. అప్పుడు దానివల్ల మీకు 4 లీటర్స్ అయిపోతుంది. స్ట్రెస్ చేసుకోండి, మేనేజ్ చేసుకోండి. నిద్ర 7 గంటలు పడుకోండి. ఏ ఫుడ్ తినాలి? చక్కగా ఇంట్లో చేసుకోండి. చపాతీలు తీసుకోండి, బ్రౌన్ రైస్ చేసుకోండి, చక్కగా కూరలు ఎక్కువ పెట్టుకోండి, నెయ్యి వేసుకోండి, హ్యాపీగా పెరుగు పెట్టుకోండి, తినండి. ఇంకా ఎవరైనా బాగా ఇంప్రూవ్ అవ్వాలంటే ఒక 1 టైం కుక్డ్ ఫుడ్, 1 టైం అన్కుక్డ్ ఫుడ్. అన్కుక్డ్ ఫుడ్లో ఏముంటుంది? స్ప్రౌట్స్ ఉంటుంది, సోక్డ్ బాదాం, సోక్డ్ గ్రౌండ్ నట్స్. తర్వాత మీరు ఇంకా కావాలంటే ఈ పెసలు నానబెట్టుకొని మొలకలు చేసుకోండి. సీజనల్ ఫ్రూట్స్ మీ ఇష్టం. కొబ్బరి పెట్టుకోండి, డేట్స్ పెట్టుకోండి, మీ ఇష్టం. ఫస్ట్ టైం ఇది తింటారా, సెకండ్ టైం తింటారా, మీ ఇష్టం. కానీ సెకండ్ టైం తింటే మన కిచెన్లోకి వెళ్ళే పని ఉండదు అనమాట. తర్వాత జ్యూస్ తాగండి, వెజిటేబుల్ జ్యూస్ తాగండి. 3 సార్లు అయినా పర్వాలేదు. ఒక జ్యూస్ 10 o'clock జ్యూస్ తాగండి. 11:30 ఫస్ట్ టైం భోజనం చేయండి, రెండో భోజనం మళ్ళీ చేయండి. ఎవరికైతే షుగర్ ఉంటుందో వాళ్ళు కంప్లీట్గా వైట్ రైస్ కానీ అంత కార్బోహైడ్రేట్స్ ఆపేటి, చపాతీలు, రైసు, మిల్లెట్స్ అన్ని పక్కన పడేసి కొన్నాళ్ళు ఇది తినండి. ఎట్లా? పనీర్ ఫ్రై, తర్వాత కూరలు చేసుకోండి, సలాడ్స్ పెట్టుకోండి, ఎగ్స్ పెట్టుకోండి, నాన్ వెజిటేరియన్ పెట్టుకోండి. ఎవరు తినాలంటే తినండి. ఇవన్నీ 10 పాయింట్లు. ఇది దినచర్య 10 ఫాలో అవ్వండి, 10 ఫాలో అవ్వండి. కానీ గుర్తుపెట్టుకోండి, అందరూ ఒకటే కాదు. అందరికి కూడా ఒక ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ లైక్ ఏ కోహినూర్ వజ్రం లాగా అనమాట. ఎందుకని ఒక్కొక్కరు వాడి ఏజ్ డిఫరెంట్ ఉంటుంది, మగ ఆడ డిఫరెంట్ ఉంటుంది, వాళ్ళ జీన్స్ డిఫరెంట్ ఉంది, వెయిట్ డిఫరెంట్ ఉంటుంది. కనుక మనం హెల్త్ స్కోర్ చేసుకోవాలి. ఇప్పుడు ఎవరికైనా బాగా షుగర్ ఉందనుకోండి, వాళ్ళు ఏది తినకూడదు, ఫ్రూట్స్ తినకూడదు. షుగర్ లేదనుకోండి, వాళ్ళు చక్కగా చపాతీలు తినొచ్చు. ఇట్లా అనమాట. తర్వాత ఇది మనం ఆల్రెడీ చూసాం. ఈ 10 దినచర్య పాయింట్స్ మనం ఆల్రెడీ చార్ట్ పెట్టాం. మీరు రాసుకోండి డైలీ. ఒక మేడం పెట్టారు లాస్ట్ టైం చాలా అద్భుతంగా. ప్రతిరోజు 10కి 10 చేస్తున్నాం లేదా చూడండి. ఒకప్పుడు నాకు ఎన్ని తెలుసు ఈ పాయింట్లో? 4 తెలుసు. కానీ 4 తెలిసిన 3 ఫాలో అయ్యేవాడిని. ఏంటి? మనందరికీ తెలుసు కాఫీ టీలు తాగకూడదని, కానీ తాగేవాళ్ళం. మిగతా తెలియదు నాకు. కానీ ఇప్పుడు 10కి 10 ఫాలో అవుతున్నాను అనమాట. ఈ 10కి 10 ఫాలో అవడం వల్ల ఏమవుతుంది చూడండి. మన హెల్త్ స్కోర్ ఎలా ఇంప్రూవ్ అవుతుందో, ఇమ్యూనిటీ స్కోర్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది చూడండి. అది ఇంతకుముందు చూశారు కదా. సో ఇప్పుడు ఓన్లీ ఒక హెల్త్ ప్రాబ్లం ఉంది నాకు. స్టిల్ డయాబెటిక్ HbA1c 7.2% ఉంది. టాబ్లెట్ లేవు. అవుట్ ఆఫ్ అన్నిటికీ 10కి 10 చూసారా. వెయిట్ తగ్గాను 9 కిలోలు. బీపీ చూడండి నార్మల్, అద్భుతమైన బీపీ 90/60. తర్వాత లంగ్ కెపాసిటీ బాగుంది. డాబా మీద పరిగెత్తి అరకలు 3 అంతస్తులు బిల్డింగ్. ఫ్లెక్సిబిలిటీ బాగానే ఉంది. 4 లీటర్ నీళ్లు తాగుతాను, 2 సార్లు మల విసర్జనకి వెళ్తాను, 2 సార్లే తింటాను, నిద్ర హ్యాపీగా పడుకుంటాం. స్ట్రెస్ మేనేజ్మెంట్ ఉంది. ఇమ్యూనిటీ వాన్లో చూసారా అందరూ? ఎంతమంది చూసారు నా వీడియో? వాన్లో పరిగెత్తి చూసారా లేదా? చూసాం సార్. మీరు అందరు కూడా వీడియోలు పెట్టండి, మీరు కూడా చూద్దాం మీరు ఎలా చేస్తున్నారు అనేది. దట్ ఈస్ వాట్ ఈస్ ఇమ్యూనిటీ. తర్వాత మళ్ళీ మన మెటబాలిక్ స్కోర్ ఎలా ఇంప్రూవ్ అయిందో కూడా చూద్దాం. ఇప్పుడు జస్ట్ సెకండ్. ఇంపార్టెంట్ పాయింట్ ఎంత మెడిసిన్స్ లేకుండా ఉంటున్నాము, ఎంత ఎనర్జెటిక్గా ఉంటున్నాము, సిక్ అవ్వకుండా ఉంటున్నాము. నేను నాకు గవర్నమెంట్ చేయడానికి కాదు, మీకు ఒక దీనికోసం చెప్తున్నాను. వాట్ ఈస్ పాసిబుల్. ఒకవేళ నేను ఇలా పట్టుకోకుండా కూర్చొని లేవాలన్నమాట. పడక మంచంలో కూర్చుని ఉంటాం. వీ షుడ్ లివ్ ఏ లైఫ్ వితౌట్ మెడిసిన్. చూసారా మన ఇమ్యూనిటీ స్కోర్ ఎలా ఇంప్రూవ్ అయింది? 12లో 1 పాయింటే. స్టిల్ ఐఎమ్ హ్యావింగ్ డయాబెటీస్. మీరందరూ కూడా అద్భుతంగా 10కి 10 రావచ్చు.
తర్వాత మళ్ళీ హెల్త్ స్కోర్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది చూద్దాం. చూసారా, నా హెల్త్ స్కోర్ 20% ఉండేది. ఓవర్ వెయిట్, బీపీ, 11 టాబ్లెట్లు. అప్పుడు ఇవన్నీ తెలియదు నాకు. ఫాస్టింగ్ ఇన్సులిన్ నాకు తెలీదు, డి విటమిన్ తెలీదు, B12 తెలీదు, HbA1 తెలుసు. 10లో నాది ఎలా ఉంది, ఐ వాజ్ ఓకే ఇన్ లిపిడ్ ప్రొఫైల్ బాగుంది, థైరాయిడ్ బాగుంది, అంటే 10లో 8 ప్రాబ్లం ఉన్నట్లు. అలాంటిది ఐ హ్యావ్ ఇంప్రూవ్డ్. HbA1 ఎంత ఉంది నాకు, 7.3% వితౌట్ మెడిసిన్. ఆ తర్వాత ఈ కేస్ స్టడీ చూద్దాం. ఇతను చూడు ఎలా ఇంప్రూవ్ అయ్యాడో. ఇందాక మనం ఈ కేస్ స్టడీ చూసాం. 9 హెల్త్ ఇష్యూస్ నుండి ఆయన 2 హెల్త్ ఇష్యూస్. వాట్ ఆర్ ద ఇంప్రూవ్మెంట్స్ హ్యాడ్? 16 కిలోలు తగ్గాడు వెయిట్. ఎన్నాళ్ళలో? ఒక 3 నెలల్లోనే 16 కిలోలు తగ్గాడు. 3 ఇంచెస్ వేస్ట్ సైజ్ తగ్గింది. ప్రీ డయాబెటిక్ నాన్ డయాబెటిక్ అయ్యాడు. లిపిడ్ ప్రొఫైల్ చూడండి, 144 ట్రైగ్లిజరైడ్స్ 53కి వచ్చాడు. హలో, కెన్ యూ సీ దిస్ ఇంప్రూవ్మెంట్? మ్యాజికల్ ఇంప్రూవ్మెంట్. తర్వాత లివర్ కూడా చూడండి, 20 నుండి 18, 23కి వచ్చాడు. ఇంకా ఇంప్రూవ్ అయ్యాడు. అంతకుముందు బాగానే ఉన్నాడు. తర్వాత థైరాయిడ్ కొంచెం డిఫరెన్స్ వచ్చి చూడాలి. HbA1 చూడండి, 6.1 to 5.2% వచ్చాడు. డి విటమిన్ ఇంప్రూవ్ అయ్యాడు. B12 ఇంప్రూవ్ అవ్వలేదు, ఎందుకంటే ఆయన B12 ఇంజెక్షన్ చేయించుకోలేదు. మీరు చేయించుకోండి. తర్వాత ఇంకో అతను చూడండి, ఈయన ఎలా ఇంప్రూవ్ అయ్యాడు చూడండి. ఈయన ఎక్కువ ఇంప్రూవ్ అవ్వలేదు పర్సెంటేజ్ వైజ్, కానీ వెయిట్ తగ్గాడు. చూడండి ఏమేమి తగ్గాడు ఈయన. ఇన్సులిన్ రెసిస్టెన్స్ 50% తగ్గాడు. 9 కిలోలు వెయిట్ తగ్గాడు. 4 ఇంచులు ప్రీ డయాబెటీస్, నాన్ ఫ్యాటీ లివర్, ఓవరాల్ వెల్బీయింగ్. కానీ అంత ఎక్కువ ఇంప్రూవ్ అవ్వాల. ఇంక ఈయన చూడండి, ఈయన అసలు ఎక్కువ ఏమి ఇంప్రూవ్ అవ్వాలి చూడండి. ఈయనకి ఎన్ని ప్రాబ్లంలు ఉన్నాయి? ఈయన 33 కిలోలు ఓవర్ వెయిట్ ఉన్నాడు. కొలెస్ట్రాల్ ఉంది, ఫ్యాటీ లివర్, డయాబెటిక్, లో డిబిట్, B12, 7 హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఈయన ఏం చేశాడంటే అన్నీ ఫాలో అయ్యాడు. ఎక్సర్సైజ్ చేసేవాడు, తర్వాత వాకింగ్ చేసేవాడు, నీళ్లు మనం చెప్పినట్టు తాగాడు. ఆయన చేసిన మిస్టేక్ ఎవరు గెస్ చేయగలరు? ఈయన చేసి నాకు మధ్యలో ఫోన్ చేసి చెప్పాడు, సార్ అద్భుతంగా ఉంది సార్, నాకు 10 ఏళ్ళు వెయిట్ ఏజ్ తగ్గినట్టు అనిపిస్తుంది అన్నాడు. ఇవన్నీ కాదండి, టెస్టులు చేసి రిపోర్ట్ చూస్తామని చెప్పాం. ఇది ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా. ఇప్పుడు ఒక హాఫ్ ఇయర్లీలో వాడు 2 సబ్జెక్టులు తప్పాడు అనుకోండి, ఆ రోజు వచ్చి మనకు చెప్తాడు బాగా చదివానమ్మా కథ. అవన్నీ కాదు, నెక్స్ట్ ఎగ్జామ్ పెట్టినప్పుడు ఎన్ని మార్కులు వచ్చినాయో చూడాలి. అదే కదా మనం చూడాల్సింది అనలిసిస్. హలో, ఆ లాస్ట్ మంత్ వీడు 30 మార్కులు వచ్చినాడు మ్యాథమెటిక్స్లో. మనం ట్యూషన్ పెట్టాం, 3 నెలలు బాగా ట్యూషన్ చదివాడు. రోజు కథలు చదువుతాడు మనకు వచ్చి. అవి కాదు కథలు. మళ్ళీ ఎగ్జామ్ పెట్టినప్పుడు 30 నుండి 60 వచ్చినాయో మళ్ళీ 30 అయినా చూసుకోవాలా. అట్లా అనమాట. మీరు అన్ని టెస్టులు చేయించుకొని చూసుకోవాలన్నమాట. ఓకే, ఓకే. సో మీ అందరికి తెలుసు, నేను క్లాసులు ఇస్తున్నాను. ఫ్రీ గురుకుల్ ఫౌండేషన్ 7 PM క్లాసులు ఇంగ్లీష్ నెక్స్ట్ మంత్ కూడా ఫ్రీగా ఉంటాయి. ఎవ్రీ సండే at 7 PM మీరు జాయిన్ అవ్వండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ మీ అందరి దగ్గర ఉంది కదా. యు ఆర్ వెల్కమ్ టు కాల్ మీ అప్. నేర్చుకోండి. ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు బికమ్. నా పేరు గంగేశ్వరరావు, నేను డాక్టర్ని కాదు, మెడికల్ అడ్వైజ్ ఏం కాదు ఇది. కనుక మీరు అందరు కూడా ఫాలో అవ్వండి. మీరు అందరూ కూడా నెక్స్ట్ మంత్ ఏప్రిల్ మంత్లో 4-5 మిమ్మల్ని పిలుస్తా. మీరే క్లాస్ ఇవ్వాలా. ఈజీగా కష్టమైంది చెప్పండి సుష్మా, చెప్పు. తెలియదు సార్, నేను ఎప్పుడు ట్రై చేయలేదు. చెయ్యండి. ఎప్పుడు ట్రై చేయలేదంటే చేస్తున్నాం. చెయ్యాలి, చెయ్యాలి. ఏముంది, అర్థమైందా మన పాయింట్లు? మన ఇమ్యూనిటీ స్కోర్ ఎలా చెక్ చేస్తున్నారో తెలుసుకున్నాం, మన మెటబాలిక్ స్కోర్ తెలుసుకున్నాం, మనం చేసే మిస్టేక్లు ఎన్ని చేస్తున్నాం తెలుసుకున్నాం. లిస్ట్ ఉంది, ఎవరిని అడగడం అసలు. ఆ చెక్ లిస్టే మీరు చూడండి. ఇది చేస్తున్నాం, ఒక 50 ఐటెం. ఆ తర్వాత దినచర్య చూసాం కదా, 10 పాయింట్లు, 10కి 10 ఫాలో అవుతున్నాం లేదా? అంతే కదా. ఇప్పుడు మీరు US వెళ్తున్నారు అనుకోండి, ఏం మర్చిపోకండి, చెక్ లిస్ట్ రాసుకుంటారు. ఓకే, మనం పాస్పోర్ట్ పెట్టుకున్నాం, డబ్బులు పెట్టుకున్నాం, అట్లా చెక్ లిస్ట్ అనమాట. సో ఇట్స్ వెరీ ఈజీ. ఫాలో దిస్ ఆల్ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీ డౌట్స్ ఉంటే అడగండి. అర్థమైందా? ఈ డౌట్ ఇందులో డౌట్స్ అడగండి. ఏది కష్టం? ఒకసారి మీరు ఇది చెప్తున్నా, ఇది మా వాళ్ళు కుదరదండి, ఇదేది చాలా కష్టమైన పని. ఇందులో కష్టమైన పని ఏది? మీకు ఇందాక చెప్పాను చూడండి. పొద్దున్నే లేచిన వెంటనే నీళ్లు తాగి టాయిలెట్ వెళ్ళాక ఒక 1 అవర్ వాక్ చేసి మళ్ళీ నీళ్లు తాగి టాయిలెట్ వెళ్తాం. అది ఇంట్లో ఉండి చేసే పని. మీకు గెస్ట్లు వచ్చారు, మీరు వేరే ఊరు వెళ్ళారు, ఎక్కడో ఉన్నారు, అయినా చేయటం కష్టమా ఈజీ? ఇది మనసుంటే మార్గం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. చాలా మందికి ఏంటంటే కథలు చెప్పడానికి ఉంటాయి. నేను ట్రైన్లో వెళ్ళినా కూడా ఐ వాజ్ ఏబుల్ టు డూ. నేను ట్రైన్లో వెళ్ళినప్పుడు 4-4:30 లేచిపోతాను. నేను లేచిపోయి నా భర్త ఎవరైనా ఖాళీ పడితే కింద పడుకున్న వాళ్ళకి చెప్తాను, నా భర్త పడుకోండి బాబు, నాకు పడుకోనని చెప్పి. అంత అయిపోయింది. నీళ్ళు తాగాం, బాత్రూమ్కి వెళ్ళాం, ఆ ట్రైన్లో నీళ్ళు పరిగెత్తాం. ఇంకా లేట్ అయింది టైం. మళ్ళీ వెళ్ళేటప్పుడు 2 లీటర్లు నీళ్ళు ఉంటాయి నా బ్యాగ్లో. 2 సార్ నీళ్ళు తాగాం, టాయిలెట్ అయిపోయింది, ఇంటికి తాగాం, పరిగెత్తాం, అయిపోయింది కథ.
మళ్ళీ ఇంకేంటి రోజులు 2 సార్లు తింటాం. మీరు ఎక్కడైనా ఉండండి, ఏ పనిలోకైనా వెళ్ళండి, 2 సార్లు తినండి చక్కగా, బాగా ఆకలేసినప్పుడు. ఇంట్లో తినాలని రూల్ లేదు. హోటల్కి వెళ్ళారు, పార్టీకి వెళ్ళారు, ఆడికి వెళ్ళినా తినండి 2 సార్లు. మళ్ళీ తినే 2 మధ్యలో ఎవరు వచ్చినా. సుష్మా గారు, మీ ఇష్టదైవం ఎవరు? సుష్మా, దైవమా సార్? అందరు అట్లా పర్టికులర్ గా ఏం లేదు. ఏదో ఒకటి ఉంటారండి భలే వాళ్ళు అండి. ఆ గ్రూప్లో మీరేదో అండి, మీరు ప్రాబ్లం వచ్చి అడిగారు అనుకోండి, ఆయన చూసుకుంటానని ఎవరు వాళ్ళు సైలెంట్ అయిపోతారు. పెట్టుకోండి ఒక బ్యాచ్ని, ఎవరో ఒకరిని. ఎవరున్నారు? ఓకే సార్. వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర వచ్చి ప్రసాదం ఇచ్చినా చేతిలో పెట్టుకొని తినమాకండి, అది చెప్పి పాయింట్ అది. ఓకే. తర్వాత ఇంకేంటి, 2 సార్లు తింటున్నారు, నైట్ పడుకుంటున్నారు. దీనిలో ఫాలో అవటంలో డిఫికల్టీ ఏంటి, ఎవరు చెప్తారు నాకు? చాలా మంది అంటారు, లేదు సార్ మాకు కుదరట్లేదు సార్, మాకు ఆఫీసులో బిజీ సార్, పిల్లలు ఉన్నారు." దీనిలో ఫాలో అవ్వాల్సింది ఏంటి ప్రాబ్లం? మనసుంటే మార్గం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చాలా మంది ఉంటారు, డ్రింక్ చేసేవాళ్ళు ఉంటారు. వాడిని అడిగితే అద్భుతమైన కారణాలు చెప్తాడు. ఇవాళ ఎందుకు తాగి వచ్చేవరా అంటే, మా ఆఫీసులో బాస్ తిట్టాడు, వెరీ గుడ్, మనసు పాలేదు తాగాడు. ఇవాళ ఎందుకు తాగామంటే ప్రమోషన్ వచ్చిందంట, తాగేస్తున్నాడు వాడు. అలా అనమాట. మనం కూడా ఏదో కారణం చెప్తాం చేయకుండా ఉండడానికి. అందరు ఫాలో అవుతారా? అందరు వీడియో లాంచ్ చేసుకోండి. ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు జస్ట్ టెల్ మీ, ఈచ్ వన్ టెల్ మీ. ఫాలో అవుతాం. నాగమల్లేశ్వరి, రామసుందరి, హరిక గారు, మనోజ గారు ఫారెన్ నుండి జాయిన్ అవుతున్నారు. గుప్తా, చెప్పండి ఎనీ డౌట్స్? ఎందుకంటే ఒక కాంప్రహెన్సివ్ సెషన్ ఇచ్చాను, ఇది మీరు రికార్డ్ చేసి పెడతాం, మళ్ళీ వినండి. ఎందుకంటే ఒకసారి మన బుర్ర పోదు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏంటి, తర్వాత గట్ హెల్త్ ఏంటి. ఇప్పుడు డాక్టర్ గారు మీకు చెప్తున్నారు, డీటాక్సిఫికేషన్ చెప్పారు, సిర్కాడియన్ రిథమ్ చెప్తున్నారు, గట్ హెల్త్ చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఎట్లా, ఇవి ఫాలో అయ్యాకే. ఇవే మేము ఫాలో టెస్టులు చేయించుకోము, మేము ఇది చేస్తామంటే అట్లానే మీకు అంత లాభం కలగదు. ఎనీబడి వాంట్ టు గివ్ ఎ ఫీడ్బ్యాక్? ఇది గత 15 రోజులు అయిపోయింది కదా, ఎవరెవరికి ఏం ఫాలో అయ్యారు, ఏమి డిఫికల్టీస్ ఉన్నాయి, ఏమి ఛాలెంజెస్ ఉన్నాయి, ఏం బెనిఫిట్ పొందారు, ఎవరు చెప్తారు? ఈ గత ఈ ఈ ఈ గ్రూప్ వాడు ఈ మంత్ జాయిన్ అయినాడు, హరిక గారు చెప్పండి, ఒకటి ఫాలో అయ్యారా లేదా? హెల్త్ ఛాలెంజ్ అయితే ఫాలో అవుతున్నాను సార్. మీరు ఏవైతే 10 ఇచ్చారో అవి ఫాలో అవుతున్నాము. 10 out of 10 అయితే కాదు, అంటే బ్లడ్ టెస్ట్ అవన్నీ ఏం చేయించుకోలేదు. మీ బెనిఫిట్ ఏం కలుగుతుంది, ఏమైనా తెలుస్తుందా? డిఫరెన్స్ ఏమైనా తెలుస్తుందా లేదా? తెలుస్తుంది సార్. 2 meal డైట్ చేస్తున్నాం కదా, బాడీ చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది. కానీ దానివల్ల ఏమైనా నీరసంగా ఉందా? 2 మీల్స్ లేదు. తినడం వల్ల ఏమైనా కొంపలు మురుగుతున్నట్టు అనిపిస్తుంది, చాలా మంది అంటారు. లేదు సార్. వెరీ గుడ్. యాక్చువల్లీ ఇప్పటి వరకు చేసింది రాంగ్ హ్యాబిట్, అంటే మల్టిపుల్ టైమ్స్ ఈటింగ్ చేయటం అనేది. వెరీ గుడ్, చేసుకోండి. దాన్ని కరెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు రిజల్ట్స్, ఇప్పుడు చాలా మంది చెప్తుంటారు, నేను అది ఫాలో అవుతున్నాను, ఇది ఏది ఫాలో అవ్వండి మీరు, మీ కండిషన్ ఎలా ఉంది చూసుకోండి ఫస్ట్. సాటిస్ఫైయింగ్ గా ఉంది సార్ డైట్ యాక్చువల్ గా. అంటే చాలా మంది ఏంటంటే చూస్తాం కదా వీడియోస్ లో 4 డైట్స్ కొంచెం కొంచెం, అది ఏంటంటే ఒక్కసారి కూడా సాటిస్ఫైయింగ్ గా ఉండదు. ఇది 2 times తిన్నా సాటిస్ఫైయింగ్ గా ఉంది. సో Very ఏం good. కావాలంటే అది తినమని ఆప్షన్ ఇచ్చారు ఫస్ట్. అవును, చాలా అవును. బాగుంది అది. సో మన కోరికలు ఏమీ ఆపుకోక్కర్లేదు, అన్ని చేసుకోవచ్చు బ్యాలెన్స్డ్ గా. 2 times మనకి నచ్చినవన్నీ తినొచ్చు. సో ఇదే పెద్ద అచీవ్మెంట్ డైట్ కి స్టార్టింగ్. సో నాకు ఇది నచ్చి నేను స్టార్ట్ చేశాను. అంటే 4 times అంటే కొంచెం కొంచెం తింటే అది మైండ్ కి ఒక టైప్ ఆఫ్ ఏంటంటే సరిపోలేదు. ఒక 2 days బాగానే ఉంటుంది, 3rd day బాగానే ఉంటుంది, 4th day వచ్చేటప్పుడు కష్టంగా ఉంటుంది. సో 2 meals అయినా ఇది సాటిస్ఫైయింగ్ గా ఉంది, వెరీ ఈజీ టు ఫాలో. నేనైతే అసలు ఫాలో అవ్వలేనేమో అనుకున్నాను, కానీ ట్రై చాలా మంది చేశాను. అదే ఎలాగైనా అనుకుంటారు. స్టార్ట్ చేద్దాము, వెరీ గుడ్, చెప్తున్నారు కదా స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేశాను. సో వీ కెన్ కంటిన్యూ. వెరీ గుడ్. వినండి, మనకి ఇక్కడ ఏంటంటే చాలా మంది అడుగుతారు, సార్ మాకు డైట్ ప్లాన్ ఏంటి సార్ అని. డైట్ ప్లాన్ అంటూ ఏం లే స్పెషల్గా, కానీ కొంచెం మనం దానిలో నేర్చుకోవాలి. ఇప్పుడు డాక్టర్ ఆదిత్య గారు చెప్తారు, మంచి ప్రోటీన్ ఏంటి, మంచి కార్బోహైడ్రేట్స్ ఏంటి, మంచి ఫ్యాట్స్ ఏంటి, అవి మీరు మీ ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోండి. అందుకే మిమ్మల్ని తినేది ఫుడ్ పెట్టమంటున్నాను. చాలా మంది పెడుతున్నారు, చాలా హ్యాపీ గ్రూప్లో, వెరీ గుడ్. ఓన్లీ కొంతమందే పెడుతున్నారు రెగ్యులర్గా, మిగతా వాళ్ళందరూ అడ్రస్ లేరు. పెట్టుకోండి, అప్పుడు మీకు గైడెన్స్ వస్తుంది. లేకపోతే మీరు ఏదో మిస్టేక్ చేస్తున్నారు, అలా పోతున్నారు. చెప్పాను కదా ఒక అతను, ఆయన అన్ని ఫాలో అయ్యాడు. ఆయన పాయింట్ చెప్పలేదు. ఆయన ఏం మిస్టేక్ చేశాడంటే అన్ని ఫాలో అయ్యాడు. ఫుడ్లో ఏం చేశాడు ఆయన, రాగి జావ తాగడం మొదలు పెట్టాడంట ఒకసారి మధ్యలో సొంతగా.
తర్వాత మామూలుగా ఫస్ట్ మీల్ తిన్నారు. సెకండ్ మీల్లో మటుకి ఆయన ఫ్రూట్స్ తిన్నాడంట. ఆయనకు ఆల్రెడీ షుగర్ ఉంది. ఆయన ఫ్రూట్స్ తినడం వల్ల హెచ్బిఎన్సీ పెరిగింది. చూసారా, ఒక్క మిస్టేక్ ఆయన చేసింది. ఆ మిస్టేక్ ఆయన చేసుకుంటా పోయాడు చెప్పకుండా. కానీ ఆయనకి ఏమైంది, ఒక 1 కిలో తగ్గాడు. బాగుంది బాగుంది అనుకుంటున్నాడు. ఎందుకంటే నీళ్లు తాగుతున్నాడు, టాయిలెట్ వెళ్తున్నాడు, ఎక్సర్సైజ్ చేస్తున్నాడు, బాగానే అనిపిస్తుంది. కానీ ఆయనకి ఆల్రెడీ షుగర్ ఉండటం వలన ఈ డైట్, ఆయన తీసుకున్నటువంటి డైట్ స్పెషల్లీ ఫ్రూట్స్ తింటే, ఫ్రూట్స్ డేట్స్ తింటే డేంజర్ అనమాట. ఇది మనం తెలుసుకోవాల్సిన పాయింట్. ఓకే, అయిపోయిందా టైం డాక్టర్ గారు? అయింది సార్. అయింది సార్. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఐ అప్రిషియేట్ యువర్ టైం. మీరు నేర్చుకోండి, డౌట్ ఉంటే అడగండి. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. యా.